श्री गुरुभ्यो नमः। नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री ఆధ్యాత్మిక విప్లవకారులు రామానుజుల వారు ఏం చెప్పారు, అసలు సంస్కృతంలో ఉన్న సారం ఏమిటి, ఇవన్నీ కూడా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా విని తరించాలని కోరుకుంటున్నాను. నేను శ్రీ 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 ఆదిత్య పరాశరి స్వాముల వారికి నా ప్రణామములు. అసలు స్వయంగా ఎట్లా ఉందంటే, అది నిన్నే ఒక వీడియో చేశాను. దేవుడు కరుణించట్లేదు, నేను చెప్పింది వింటలేదు అని ఏదో చెప్పుకొని నా అంతరంగాన్ని వీడియో పెట్టాను. నిన్న వీడియో పెడితే దేవుడు ఆలకించినట్టు, మిమ్మల్ని వెళ్ళిరా ఒకసారి అన్నట్టుగాని ఈ రోజు వచ్చారు. అందుకని నాకు అసలు ఆ ఆందోళన కానీ తగ్గలేదు గురుజీ లోపల. శుభం శుభం. ధన్యవాదాలు గురుజీ. నిజంగా ఇదంతా కూడా పావనమైనట్టుగానే భావిస్తున్నాను. కాకపోతే గురుజీ, నా అంతరంగంలో వేధిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుందని. ఎందుకంటే మీ వీడియోస్ కొన్ని చూశాను, దాంట్లో మీరు నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఎక్కడ ఉన్న పెరుగుతున్నటువంటి ప్రజల వాళ్ళ భాషకు అనుకూలంగానూ చెప్తున్నారు, స్పష్టంగానూ చెప్తున్నారు. ధన్యవాదాలు. కాబట్టి ఇది బాగా నచ్చింది నాకు. కాబట్టి గురించి డైరెక్ట్ విషయంలోకి వెళ్తాను. మీ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంది ఏంటంటే, మనువు అనే అతను మనుధర్మశాస్త్రాన్ని రచించి ఈ ప్రజానీకానికి, అంటే మీరు నేను వీళ్ళందరికీ ప్రజానీకానికి మేలు చేసాడా కీడు చేసాడా, దీనికి మీ ద్వారా ఒక మెసేజ్ విన్న తర్వాత నేను మళ్ళీ ఒక ప్రశ్న రూపంలో మిమ్మల్ని అడుగుతాను. చాలా సంతోషం. వీక్షకులకు అందరికీ భగవంతుని ఆశీర్వాదం నిలవేళలా ఉంటుంది. పెద్దలు రెడ్డి గారు నన్ను ఆహ్వానించారు. తమరి నామధేయం బివి రెడ్డి గురుజీ. పివి రెడ్డి గారు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన వీడియోలు చూసి ఫోన్ చేశారు. మీరు కొంచెం మంచి వివరణ ఇస్తున్నారండి, ఒక్కసారి మా గృహానికి వచ్చి మమ్మల్ని పావనం చేయండి అంటే వచ్చాను. అవును గురుజీ, అవును. వారి కోరిక మేరకు చిన్నగా ఏదో విశేష సూచిక. మీరు అడిగిన ప్రశ్న, మనువు అనే ఒక ధర్మమూర్తి, ఒక కర్మమూర్తి ఏదో అనుకుందాము. ఆయన రచించినటువంటి మనుధర్మ శాస్త్రం, మనుస్మృతి, ఇవి రెండు రచించి లోకానికి అందజేసిన తర్వాత న్యాయం చేశాడా అన్యాయం చేశాడా అంటున్నారు. 100కి 1,000 పాళ్ళు న్యాయం చేశాడు. ఇది ధర్మదేవత సాక్షిగా సత్యం. ఎలా మీరు చెప్పగలుగుతున్నారు స్వామీజీ అని మీరు అనుకోవచ్చు. మను ధర్మం అనే ఉండాడ. మను ధర్మం, ధర్మం ఎప్పుడు అన్యాయం చేయదు. ఇకపోతే మను స్మృతి, స్మృతి అనే దాని లోపల జీవన విధానానికి సంబంధించిన మూలాలు, జీవన విధాన మూలాలే స్మృతులు అవుతాయి. జీవన నాశన మూలాలు అయితేనేమో స్మృతి కాబడగలదు. ఇటు మను స్మృతి అనుకున్నా, మను ధర్మం అనుకున్నా రెండు సన్మార్గ శ్రేయోప్రాయోపవేశాలే. అయితే ఇప్పుడేమైందంటే, ఇప్పుడున్న ప్రస్తుత మానవాళికి సంబంధించి మనుధర్మం మీద, మనుస్మృతి మీద భయాలు ఎక్కువ నెలకొన్నాయి. వాస్తవం వల్ల తెలియదు. వాస్తవంగా మనుధర్మ శాస్త్రం ఏంటి, మనుస్మృతి ఏంటి అనేది తెలియదు. ధర్మమూర్తులు, వేద విధులు ఎవరైతే సిద్ధాంతులు ఉంటారో వాళ్ళకు దాని మీద అనుభవం బాగుంటుంది.
మనం ప్రజాలోకానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే మనుస్మృతిలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. భయంకరమైన మార్పులు చేర్చబడ్డాయి. ఎప్పుడు ఈ దేశం ఎప్పుడైతే బానిసత్వంలోకి వెళ్ళిందో, మన సంస్కృతి, మన దేవీ దేవతల వినాశనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మహమ్మదీయులు ఎప్పుడైతే ఈ దేశంలో అడుగు పెట్టారో అప్పటి నుంచి విదేశీయుల యొక్క పాలన లోపల మన దేశం వెళ్ళిన తర్వాత అనేకమైన ధర్మశాస్త్రాలు మార్చారు. ఈ దేశానికి మూలమైనటువంటి పట్టుకొమ్మలైనటువంటి ధర్మశాస్త్రాలను అన్నిటినీ నాశనం చేసేసారు. అప్పట్లో మన సంస్కృతి అంతా దాని మీద ఆధారపడి ఉండేది. తారతమ్యాలు ఎక్కడ ఉండేవి కావు. కలిసికట్టుగా ఒక చేతుకున్న 5 వేళ్లలా బ్రతికారు. ఎప్పుడు పొరపాటు జరిగిందంటే విచ్ఛిన్నం చేయాలా, వీళ్ళని చెల్లా చెదురు చేయించాలా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ధర్మంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా. మనుస్మృతి ప్రకారంగా మనం ఇప్పుడున్న సమాజంలో అందరూ నడుచుకుంటే ఇటువంటి అల్లర్లు, ఇటువంటి తగాదులు నడవదు. అంటే ఇంకొకటి గురూజీ, ఇప్పుడు అసలు మానవుడు ఏ కులం ఎట్లా పుట్టారనేది కూడా కొద్దిగా దాంట్లో వివరించినట్టుగా ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కులం అనున్నది ఒక యూనిటీ, ఒక సంఘం, లైక్ ఒక సమూహం. కులం అనే దాని మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేసింది ఎవరంటే కొంతమంది కుహనా మేధావులు. బివి రెడ్డి గారు అనే ఒక వ్యక్తి, హీ వాజ్ అ వెల్ పర్సన్ అండ్ గుడ్ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు. కొంత ఫ్రాడ్గా కూడా చెప్పవలసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్న విధానం, వాళ్ళు నిన్ను అనుసరించి వాళ్ళకు దొరికినటువంటి అనుభవం, అది మంచో చెడో. కులమును ఒక విధమైనటువంటి నెగిటివిటీలోకి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ధర్మాన్ని చీల్చడానికి ప్లాన్ చేసిన వాళ్ళే చేశారు తప్పిస్తే అంతకు మించి వేరేం లేదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఆరోగ్య వ్యవస్థ, ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ వ్యవస్థ, లా డిపార్ట్మెంట్ ఉంది, లాయర్స్. ఒక్కొక్క డిపార్ట్మెంటు సభ్య సమాజంలో అన్నీ కలిసి సమాజానికి ఎట్లా సేవ చేస్తూ వాళ్ళు ఎట్లా జీవన వృత్తిని పొందుతున్నారో, ఒకప్పుడు చేతి వృత్తుల వల్ల మాదిగోళ్ళు, ఎరకలోళ్ళు, దాసరోళ్ళు, మాలోళ్ళు, ఇవన్నీ కూడా సమ్ కైండ్ ఆఫ్ వర్క్ సంబంధించినటువంటి యూనియన్. ఇదంతా ఏమైపోయింది, వీళ్ళలో ఒక విభేదాన్ని సృష్టించి విచ్ఛిన్నం చేసి మనదైన ఎజెండా నిలబెట్టాలన్న ఒక కోణం లోపల ప్రతిదాన్ని నూరిపోయడం మొదలుపెట్టారు, తగువులు పెట్టారు బాగా. నా ఉద్దేశం ప్రకారంగా కులం అన్నది సమాజానికి ఒక పట్టుకొమ్మ, ఒక ఆధారం, బేస్మెంట్. దాన్ని ధర్మంలో చెప్పిన పద్ధతిగా సద్వినియోగపరచుకోగలిగితే సస్యశ్యామలమై జీవిస్తారు సర్వజనులందరూ కూడా. హెచ్చుతగ్గులు ఈ సృష్టిలో లేవు అనడానికి వీలు లేదు. భూమి హెచ్చుతగ్గులతోనే ఉన్నది. సమానం పలపరపు భూమి ఉన్నదా? లేదు. దేని మీద హెచ్చుతగ్గులు లేవు చెప్పండి? అన్నిట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అంటే ఉండాలి అంటారా? హెచ్చుతగ్గులు లేవు అనడానికి ఆస్కారం లేదు కదా. మన శరీరం కూడా సమాంతరం ఉన్నదా? శరీరం కూడా సమాంతరం ఉన్నదా? ఒకే ఆకారంలో, ఒకే షేపులో, ఒకే టైప్లో ఉందా? చేతి వేళ్ళు కూడా సమానంగా లేవు కదా. ఇక్కడ అర్థం చేసుకునే ఈ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, సొసైటీని గ్రాస్ప్ చేసేటటువంటి అనాలిసిస్ ఏదైతే ఉన్నదో, అది జనాలకు నేర్పాలి. ధర్మం అదే పనిచేస్తుంది. అందరూ కూడా సర్వే జనః సుఖినో భవంతు, సమాజంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ధర్మ సూక్ష్మాలు, ధర్మ స్తోత్రాలు చాలా ఉన్నాయి. అప్పట్లో గురుకులాల్లో నేర్పేవాళ్ళు అವೆಲ್ಲ కూడా. ఎప్పుడైతే మెకాలయిజం ఎప్పుడైతే సమాజంలో అడుగుపెట్టిందో కోరలు చాచుకొని, అప్పటి నుంచి సమాజంలో అందరికీ ధర్మం అంటేనే విసుకొచ్చిపోయింది. గురుజీ, ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు లేవంటారా? కొంతమంది అనగదొక్కబడలేదు అని, వెలివేయబడలేదు అని అట్లా అనుకోవచ్చా మనం? అయితే కులాల మధ్య, మతాల మధ్యలో వైషమ్యాలు ఉన్నాయా లేవా అన్న మాట పక్కన పెడితే, ధర్మాన్ని మనం ఆధారంగా చేసుకొని మాట్లాడవలసి వస్తే, వేదాంత ధర్మాన్ని మనం ప్రమాణంగా చేసుకొని మాట్లాడవలసి వస్తే, భరతమాతకు చుట్టినటువంటి పైట ఏదైతే ఉందో, చీర, కొంగు, రవిక అంతా కూడా భరతమాతకు, ఆ భరతమాత చుట్టినటువంటి పైటని వేదాలు, ఆమె ఆభూషణాలు ఏవైతున్నాయో ఉపనిషత్తులు, ఆమె చేతిలో ఉన్న భగవద్వచనం ఏదైతే ఉందో ఈ దేశం యొక్క అస్తిత్వం. దీని ఆధారభూతంగా మనం మాట్లాడాలంటే కులాల మధ్యలో ఎప్పుడే కానీ వైషమ్యాలు లేవు. కులం అంటే ఒక ఇంట్లో పుట్టిన 4 అన్నదమ్ములలాగా.
ఈ అన్నదమ్ములకి ఎప్పుడు తగువులు మొదలైతాయి అంటే బయటోడు ఎవడన్నా వచ్చి పోతపాలు పోస్తే ఒకరినొకరు భేదాభిప్రాయాలతో తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటివి మొదలైతాయి. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఎప్పుడు తగువులు పడరు. ఒక సమూహం పచ్చని పైరు వేస్తూ ఉన్నది. ఆవులో గేదెలో జింకలో ఏవో ప్రశాంతంగా మంచిగా పెరిగిన గడ్డిని తినుకుంటే ప్రశాంతంగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక క్రూర జంతువు ప్రవేశించి గాంటించేసరికి చెల్లా చెదరు అయిపోతాయా లేదా? అయిపోతాయి. ఈ ఆర్యవర్తం ఏదైతే ఉన్నదో ఈ భరత వర్షము అంతటి సశశామలంగా ఉండేది. 6 ఋతువులతో 3 కాలాలతో నవసౌవ్యమైనటువంటి జీవన ధర్మంతో జీవించేది మన దేశం. ఎన్నాడు కూడా దేహి అనలేదు ఈ దేశం. మన చరిత్రను చూసుకున్న ఈ దేశం ఏ దేశం మీద దండయాత్ర చేయలేదండి. లేకుంటే ఎవరైనా వేరే దేశాలకు వలసపోతారు. అన్ని ఉన్నప్పుడు ఎందుకు వెళ్తారు మన వాళ్ళు? వేరే దేశాల వాళ్ళు ఈ దేశంకి ఎందుకు వచ్చారంటే ఇది రత్నగర్భ. ఈ ధర్మాల మీద కూడా నాకు వేరే అభిప్రాయం ఉంది గురుజీ. ధర్మం అనేది అందరికీ సమంగా ఉండాలి. ఇంట్లో మీరు చెప్పినట్టుగా ఇంట్లోని అన్నదమ్ములు అంటే నలుగురికి సమంగా ఉండాలి. కానీ నా దృష్టిలో లేవేమో అనిపిస్తుంది. సమాజంలో కొంతమంది వెలివేయబడుతున్నారు. ఆ విధంగా వెలివేయబడ్డాళ్ళలో నేను కూడా ఒకటి. అంటే వెలివేయటం అంటే ఏంటో నాకు తెలుసు. నాకు ఆ బాధ తెలిసినప్పుడు నా పక్కన ఇంకోటి బాధపడుతుంటే నేను చూస్తూ ఎట్లా ఊరుకోవాలి? సరే, దీనికి సమాధానం ఎక్కడ దొరకాలి? మీరు ధర్మబద్ధంగా ధర్మశాస్త్ర ఆధారంగా మీరు మాట్లాడుతున్నప్పుడు వెలివేయబడ్డవానికి న్యాయం జరుగుతుందంటే ఆ ధర్మబద్ధమైంది మీది ఏదైతే ఉందో నేను కూడా అదే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను. శుభం భవతు. చాలా మంచిగా అడిగారు మీరు. అంటే మానవుని యొక్క పరిజ్ఞానం, మానవుని యొక్క ఆలోచన విధానం, తన యొక్క ఉన్నతి ఎంతవరకు తను అంతే ఆలోచించగలరు. మనిషి వేరు, ధర్మానికి బానిసైన మనిషి వేరు. సామాన్యమైన మనిషి వేరు, ధర్మానికి బానిసైన మనిషి వేరు. వెలివేయబడ్డారు అని మీరు అంటున్నారు కదా, ఏ కోణంలో వెలివేయబడ్డారు వాళ్ళని? సామాజికంగా అంటే ఉదాహరణకి ఒక మనిషితో ఇంకో మనిషి కూర్చోలేడు. ఎందుకు చరిత్ర మనకు చెప్తుంది, అదే చెప్తుంది. అదే నేను కొంత చూశాను. ఆ రేంజ్లో చరిత్ర చెప్పినంత చూడలేదు కానీ నేను చూశాను గురుజీ. దాన్ని విశదీకరిస్తాను. అందులో మీరు ఒక బాధ్యుడిగా మీరు ఉన్నారు, ఒక బాధితుడు ఉన్నారేమో. మీరు ఆవేదనతో చెప్తున్నారు, నాకు అర్థమైపోయింది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు పద్మశ్రీ అవార్డ్స్ ఎవరిస్తారు? రాష్ట్రపతి ఇస్తాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇప్పించాలి? అక్కడ వాచ్మెన్తో ఎందుకు ఇప్పించకూడదు? అంటే ఒక నియమ నిబంధనలు, కొన్ని పనులు ఎట్లా చేయాలి, ఎవరు చేయాలనేది ఒక నియమ నిబంధనలకు లోబడి మనం కదా పనిచేస్తున్నాం. దానిలో రాష్ట్రపతి అనే ఒక పేరుకు గల విలువ, ఆ పదవికి ఉన్నటువంటి ధర్మం, ఆ పదవికి ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ఆ స్థాయికి తగ్గటువంటి పురస్కారాన్ని యువతల వ్యక్తులకు, ఆ విలువలు కలిగిన వ్యక్తికి ఇప్పిస్తున్నాము. వేదాన్ని అంత ఈజీగా అందరూ అవపోషణ చేసేటటువంటి నీచమైన సబ్జెక్ట్ కాదని. కాళ్ళకు చెప్పులేసుకొని పాచిమోకంతో బ్రష్ చేయకుండా, స్నానం చేయకుండా ఎట్లా పడితే అట్లే చదవాలనుకునేటువంటి అసభ్యకరమైనటువంటి చదువు కాదు వేదం. వేదాన్ని నేర్వాలే, ధర్మాన్ని పాటించాలనుకున్నప్పుడు కొన్ని సమున్నతమైన విలువలు కలిగి ఉండాలని చెప్పారు అప్పటి పెద్దలు. ఉదాహరణకి నేను చెప్తాను. మొన్న కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని పాటించారు కదా. అన్టచబిలిటీ కానీ, ఆ నమస్కారం కానీ, ముట్టకూడదు, అంటకూడదు, అంటుబేడ, ముట్టుబేడ, దూరం ఉండు, దగ్గరకుండు, కన్న తండ్రిని కూడా తాకలేని పరిస్థితి వచ్చింది కదా. వై? బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద వైరస్, ఒక డిసీజ్, ఒక రోగం కారణంగా. అప్పట్లో ఈ నిమ్న జాతీయులు ఎవరైతే ఉన్నారో, ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఈ సబ్బండ వర్ణాల వాళ్ళు నెలల తరబడి స్నానాలు చేసేవాళ్ళు కాదు. కారణం పేదరికం, రెండవది అజ్ఞానం, మూడవది అక్షరాస్యత లేకపోవడం. వాళ్ళకి స్నానం చేయాలనే పరిజ్ఞానం కూడా లేదు. భగవంతుడు వాళ్ళ ఎందుకు ఇప్పుడు ఉదయించాడు. ఈ టీవీల మాధ్యమంగా, ఈ సినిమాలతో ఈ అక్షరాస్యత ఎప్పుడైతే పెరిగిందో, మహనీయులు సంఘ సంస్కర్తలు ఉద్యమాలు చేసి మీరు చదువుకోవాలి, శుభ్రంగా ఉండాలి, నీట్నెస్ ఉండాలని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అందరి లోపల చైతన్యం తీసుకొచ్చినప్పటి నుంచి పరివర్తన వైపు ఇప్పుడు వచ్చింది సమాజం. మనమైన పుట్టినప్పుడే బట్ట కట్టలేదు కదా. అప్పటి సమాజంలో అది జరగాల్సింది తప్పు జరిగింది. ఎలా? దాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది చాలా దుర్వినియోగం చేశారు జనాలని. కనీసము పశువు కన్నా హీనంగా చూస్తారు. ఎందుకంటే మా తాత ముత్తాతలు కూడా ఆ చరిత్రలు చెప్పారు మాకు, నేను కూడా విన్నాను.
ఎంత అంటే వాళ్ళు జీవించే జీవన విధానానికి వీళ్ళకి నచ్చక, ఇప్పుడు మనమైనా కూడా ఎవరైనా అపరిశుభ్రంగా ఇంట్లోకి వస్తే కొంచెం దూరం ఉండు నాయన, నువ్వు స్నానం చేయలేదురా, నీ ఒళ్ళంతా మురికి పట్టిపోయిందిరా, నీ చుట్టూ ఈగలు ఉన్నాయిరా, కొంత శుభ్రమైరారా. ఆడేమంటాడు, నాకు స్నానం చేయ నీకు ఇష్టం లేదు, ఇంట్లోనే ఉంటా అంటాడు. తెచ్చి పక్కన పడుకోబెట్టుకుంటామా, పక్కన కూర్చోబెట్టుకొని తినబెట్టుకుంటామా? అప్పటోళ్ళు చేసే వృత్తులు ఏంటో మనం ఒకసారి అధ్యయనం చేయాలా. చర్మకార వృత్తి చేసేవాళ్ళు, చెప్పులు కుట్టే పని, మాది గల వాళ్ళు, ఎరుకలు వాళ్ళు పందులు పట్టుకొచ్చి పందులను కోసి మాంసం అమ్మేవాళ్ళు. వాళ్ళ కులవృత్తులకు తగ్గట వాళ్ళ వేషధారణ ఉండేది, వాళ్ళ కట్టుబాట్లు ఉండేవి, ఆహార విహారాదులు ఉండేవి. ఈ వేద విధులు, ఈ ధర్మమూర్తులు, ఈ పండితులు, ఈ సిద్ధాంతులు, ఈ బ్రాహ్మణులేమో నిత్యము మడి మైల ఆచారం పద్ధతి సంధ్యావందనం, వాళ్ళ జీవన విధానం వాళ్ళ వేరు. గురుజీ ఇక్కడ కొంచెం మిమ్మల్ని ఆపుతాను, నేను దయచేసి ఆపుతాను. సంతోషం. నాకు అసలు ఆవేశం అనాలో ఆలోచన అనాలో తన్నుకుంటూ వస్తుంది మీరు చెప్తుంటేనే. ఇక్కడ నాకు కొంచెం మనస్తృప్తిగా ఉంది. ఇప్పుడు ఈ మడి ఆచారం, ఈ బ్రాహ్మణులు అనేదాకా వచ్చాం కాబట్టి, ఈ బ్రాహ్మణులకే మడి ఆచారం శాస్త్రం సంపద ఎందుకు వచ్చినాయి? ఆ పందిని ఒకడే మేపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ చర్మాన్ని కడిగి చేలు చెప్పులు కుట్టే అవసరం వాడికి ఎందుకు వచ్చింది? ఎందుకు వీళ్ళలో ఒక అట్టుండొచ్చు కదా. ఇప్పుడు ఆది మానవుడి దగ్గర నుంచి మనం ఆ సంతతే ఇక్కడికి వస్తున్నామని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దాంట్లో నుంచే మనం వస్తున్నప్పుడు పర్టిక్యులర్ మీరు ఇదే చేయండి అని వాళ్ళని అంటే ఫోర్స్ఫుల్ అంటే బలవంతంగా నెట్టివేయబడ్డారా? వాళ్ళంతలో వాళ్ళు పోయి నేను పందులు మేపుతాను, నేను చెప్పులు కుడతాను, నేను స్నానం చేయకుండా ఉంటాను, పక్కన ఇదే ఊర్లో మడి ఆచారం అని బతుకుతావు. ఈ పక్కన ఉన్న వాడికి నిజంగా నీకు అదే ఉంటే, నీ దగ్గర ఆ ధర్మశాస్త్రమే ఉంటే, ఆ ధర్మం న్యాయమే ఉంటే, నువ్వే ఆ రోజునే చెప్పొచ్చు, నాయన ఇది చేయరా అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఇంకొక మాట అన్నారు, వాడు చెయ్యకపోతే, ఇప్పుడు నిజానికి కొంతమంది మానసిక స్థితి కావచ్చు, లేకపోతే ఏ రకమైన ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. కానీ నిజానికి నువ్వు అక్కడ బతుకుతున్నప్పుడు నీలాగా మేము బతుకుతానంటే వద్దనే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు నెట్టివేయబడ్డారేమోనని నా అపోహ. మీరు దీని మీద ఒక క్లారిటీ ఉంది. ఇంతమంది అక్కడ ఉన్నటువంటి మడి ఆచారం అనేదేమో కేవలం 1% లోపల. ఆ శాస్త్రం నీకేందుకు అబ్బాది? ఇక్కడ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు వీడిని ఎందుకు ఇక్కడ దూరం చేయాలి? ఇది సుదీర్ఘమైన కొన్ని వేల సంవత్సరాల జీవన ప్రయాణం, నిన్న మొన్న జరిగింది కాదు. ఇన్ని వేల సంవత్సరాల జీవిత ప్రయాణం లోపల అనేకమైన మార్పులు జరిగిందొచ్చు. మొన్నొచ్చిన రాజకీయ పరిపాలన ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిపాలనకి తేడా ఉన్నది. ఈ రోజున్నది రేపు వచ్చే రాజకీయ పరిపాలనకి తేడా ఉన్నది. ఇప్పుడు ప్రజెంటేషన్ లో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. ఉదాహరించబడవలసి వస్తే, ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు పుడతారండి, అందరూ ఎంప్లాయీస్ కాలేరు. ఒకరికి చదువు అబ్బుతుంది, ఒకరికి అబ్బదు. చదువు అబ్బిన వాడు ఉద్యోగి అవుతాడు, చదువు అబ్బని వాడు ఏదో చేతికి తోచిన పని, కాలికి వచ్చిన పని చేస్తాడు. అవునా? ఇకప్పుడు ఇది అది 2 చేతగాలని వాడు వాళ్ళిద్దరు తెచ్చేసింది ఏదో తిని ఉంటాడు. చీట్లు పాటలు చివాట్లు పడుతుంది, ఈ చేతగాని వాడవు, నువ్వేం చేయలేదంటే తెచ్చేసిన వాళ్ళు తిడితే తినిపించుకుంటాడు. అట్లాగే వేదాంత ధర్మానికి సంబంధించిన నియమాలు పాటిస్తూ నోటి రుచి పెయ్యి రుచి ఏం చూడకుండా అన్నిటికీ దూరంగా ఉండి ధర్మానికే ప్రావీణ్యం ఇస్తూ బతికిన వాడు పండితుడయ్యాడు. నేను ఏది పడితే అది పీక తింటా, ఏది పడితే తాత స్నానం చేయని ఏం చేయను అయిన వాడు పామరుడు. ఇద్దరిది తప్పు ఉంది. ఇలా కొన్నాళ్లు జరగగా పోతూ పోతూ మధ్యకాలంకి వచ్చేసరికి దీన్ని అలుసుగా తీసుకొని అధికారం చెలాయించిన వాళ్ళు మళ్ళీ మధ్యలో యాడ్ అయినారు. మనకేం కనిపిస్తుందంటే ఆరంభంలో ఇద్దరిది తప్పు ఉంది. నేనున్నానండి, మా తల్లికి 3 అన్న తమ్ముళ్ళం, మా పెద్దోడు కార్మికుడు, మా చిన్నోడు డ్రైవర్. నేను ఎందుకు సన్యాసిని అయ్యాను? కరెక్ట్ గురుజీ, దీన్ని ఒప్పుకుంటూనే మళ్ళీ ప్రశ్న. అయితే నేను సన్యాసిని అయ్యాను కదా, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇంత పరివర్తనం చెంది, ఇంత టెక్నాలజీ డెవలప్డ్ నౌ ప్రెజెంటేషన్ టైంలో కూడా నేను సన్యాస పాత్ర తీసుకున్న తర్వాత నన్ను కూడా చాలా మంది విమర్శించారు. ఏంటి, మీరు మాదిగలు కదా, మీరు జందెమేయకూడదు కదా, యజ్ఞోపవీత ధారణానికి మీరు అర్హులు కాదు కదా అని. ఇప్పట్లో కూడా ఇంత ఉందంటే ఆ మధ్యలో ఎంత ఉండొచ్చు. ఇక్కడ ఏముందంటే ఎవరిది తప్పు కాదు, ఎవరిది ఒప్పు కాదు. ఆయా అవసరాలని ఆయా అవస్థల్లో దుర్వినియోగపరుచుకున్నటువంటి దుర్మార్గులది, సన్మార్గంలో తీసుకురాకపోవడం వల్ల అణిచివేత గురి చేయబడ్డటువంటి మూర్ఖులది. ఇందులో వేదాంతులో తప్పున్నది, వీళ్ళది తప్పున్నది. మారండ్రా నాయనాన్ని సంతు రవిదాస్ లాంటి వాళ్ళు చెప్పిన మారలేదు.
భక్త కనకదాసు లాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు మారలేదు. వీళ్ళు కూడా ఎంతో మంది పుణ్యమూర్తులు ఉద్భవించారు కదా దీంట్లో. నేనే ఉన్నాను. మా ఊళ్ళో చాలా మంది చెప్తాను నేను, మద్యం సేవించకండి. 100 రూపాయలు సంపాదిస్తారు, 50 రూపాయలు మద్యం కెడతారు. ఆ 50 రూపాయలు ఏమి కష్టం, ఏమి మీరు పొదుపు చేస్తారు? బిడ్డకు సరిగా పెళ్లిళ్ళు చేయలేకపోతారు. నీ పెళ్ళం ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె సుఖప్రసవం చేసుకోవడానికి కూడా నీతో 10 రూపాయలు లేకపోతే దొరల కాలం మీద పడతావు. అయ్యా నా భార్య కాన్పుకుంది, 10 రూపాయలు ఇప్పియండి, ప్రైవేట్ లో డెలివరీ చేయించుకుంటాను. ఈ తండ్రి చచ్చిపోతే మంటి కాసు కూడా దొరల ఇంట్లో ముందు పోయి 10 రూపాయలు తెచ్చుకుంటావు. పొదుపు చేత కాదు, డబ్బులు విచ్చలుడిగా ఖర్చు పెడతావు. నేను కొన్ని వేల మందికి చెప్తానండి, వినరు. మూర్ఖత్వం. గురుజీ కొంచెం మీలాంటి మహానుభావులతో ప్రశ్నించకూడదు అని అట్లా అంతరాత్మ చెప్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది మర్రి చెట్టు మహావృక్షమై పెనవేసుకున్న తర్వాత చెప్తున్నారు. ఇది ఆదిలో ఆ మడి ఆచారంతో బతికిన వాళ్ళు అసలు అక్కడ పెట్టకుండా ఉండి ఉంటే, లేకపోతే ఆ రోజునే చెప్పి ఉంటే ఇది జరిగేది కాదని నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏం పెట్టకుండా ఉండాల్సింది, దూరంగా పెట్టకుండా ఉండాల్సింది. ఒకవేళ పెట్టినా కూడా నీలో కూడా ఒకడు అక్కడ ఉండాలి, వీళ్ళలో కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగానే వీళ్ళలో కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళు నలుగురు ఒకే రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఊరికి దూరంగా ఉన్న వాళ్ళలో కూడా జ్ఞానవంతులు ఉండొచ్చు, వాళ్ళలో కూడా మంచివాడు ఉండొచ్చు, మంచి ఆలోచన ఉండొచ్చు. వాళ్ళలో ఒకడు ఇటు రావాలి, వీళ్ళలో ఉన్నాడు అటు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏ కేటగిరీ ఉన్నా నువ్వు అక్కడే ఉంటున్నావు, వాడు తెలియగలడున్నా అక్కడే ఉంటున్నాడు. దీనికి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని ఈ మర్రి చెట్టు పెనవేసుకున్నట్టు సమాజంలో అది అంత మహావృక్షం లాగా అయిపోయి ఇది ఇట్లాగే బతకాలేమన్న స్థితిలో ఇప్పుడు చెప్తే వినకపోవచ్చు. కానీ ఆ రోజున అసలు ఈ వ్యవస్థ ఇట్లా ఎప్పుడైతే ఏర్పడిందో, ఎవరైతే ఏర్పరిచారో, ఎవరైతే దాన్ని ఫోర్స్ఫుల్లీ అక్కడికి నెట్టారో, ఆ నెట్టిన వారిని ఏమనాలి? ఇప్పుడు మీరన్న మాట చాలా ప్రామాణికమైంది. ధర్మ ప్రతిష్టానానికి సంబంధించిన మాట మీరన్నది. అప్పట్లో స్వాగతించబడి ఆహ్వానించిన వాళ్ళని స్వాగతించారు, ఆహ్వానించారు. ఉదాహరణకి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అరుంధతి మాతను వివాహం ఆడాడు. మాదిగ జాతికి వచ్చి, మాదిగ గూడెంలోకి వచ్చి ఈ పుణ్యవతి నేను కళ్యాణం ఆడుతానంటే ఆమె చేయిస్తే కళ్యాణం ఆడాడు. ఈయన బ్రహ్మ, ఆమె మాదిగ. ఆమె నీ ధర్మంలో నేను నడుస్తాను, నీలా నేను జీవిస్తానన్నది జీవించింది. ఇకపోతే ఎందరో మహనీయులు మాలాంటి భాగవతులు పుట్టి మారండ్రనైనా మిమ్మల్ని ధర్మం వైపు, జ్ఞానం వైపు, మోక్ష స్థితి వైపు తీసుకెళ్తాం, బ్రహ్మ ప్రతిష్టానమైనటువంటి నామాంకితం మీకు ఇస్తాం, బ్రహ్మ ఉద్దాండమైన అగ్రతాములో మీకు ఇస్తామన్నా కూడా స్వీకరించలేకపోయిండ్రు. కారణం దాంట్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఏముంటాయి? త్రిమకారాలకు దూరం ఉండాలి, మద్యం సేవించకూడదు, అది పాతకం, మాంసం తినకూడదు, బ్రహ్మహత్య పాతకంతో సమానం, మగవా సాంగత్యం అనగా కులపత్ని ధర్మపత్నితో తప్ప అన్య స్త్రీలను మీరు ముట్టకూడదు, తాకకూడదు అనగానే పొరపాటు వచ్చింది. వీళ్ళకి విచ్చలవిల జీవితం కావాలే కదా. సమయ సందర్భాలు ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు భార్య లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు. ఎవరికి ఆడ ఏది తేడా లేకుండా ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ మటన్ తీసుకొని తినికే కావాలి. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు దోస్తులు ఎవరైనా కలిస్తే దావతలకు పోవాలి. ఇవేళ పాటిస్తారు. అంటే వీళ్ళన్నీ స్వయంగా వాళ్ళు ఏర్పరచుకున్నాయి అంటారా మీరు చెప్పేయండి? 100కి 1,000 పాళ్ళు సత్యం. ఈ విషయంలో నేను ఒప్పుకోలేను గురుజీ. ఖచ్చితంగా నేను ఈ విషయంలో కొంచెం మీతో ఏకీభవించలేను. ఎందుకంటే ఈ రోజుకి కూడా ధర్మశాస్త్రాలు బోధించేటువంటి ప్రవచనకర్తలు కూడా మీరు అదే తినాలి, మీరు అది తింటేనే మీకు ఆ శక్తి వస్తుంది, మీరు ఆ పనులు చేయగలుగుతారు, మీరు అట్లా చేస్తారని చెప్తున్నారు. అంటే మీరు అట్లాగే ఉండండి అని నాకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఈ ధర్మమూర్తుల యొక్క అకుంఠితమైన బుద్ధి, ఇలా ధర్మమూర్తుల తప్పు. ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో మీరు అన్న పెద్ద మనుషులు ఎవరో, మీరు ఆ రోతనే తినండి, పాపభాజనులే అలాగే నాశనం అయిపోండి అని అంటే ఏదైతే కుంచిత బుద్ధితోటి, కుటిల బుద్ధితోటి ఒక వర్గాన్ని నాశనం చేయాలనే కోణంలో చెబుతున్నటువంటి విషయం. నేను ఒక విషయం చెప్తానండి. ఆన్ సైన్స్ రికార్డెడ్ ప్రకారంగా వేటిలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, వేటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, వేటిలో పౌష్టికత ఎక్కువ ఉంటుంది, వేటిలో వీర్య ధర్మం ఎక్కువ ఉత్పన్నమవుతుంది, వేటిని భుజించడం వల్ల 7 తరాల వరకు ఆరోగ్యకరమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలడు పురుషుడు. ప్రకృతి కూడా మనకన్నిటి పాకశాస్త్రంలో నిక్షిప్తం చేసి ఇచ్చింది ప్రకృతి. పతంజలి యోగ సూత్రాల్లో క్లియర్ ఉన్నది. ఈ ధర్మం కోటాను కోట్ల ధర్మశాస్త్రాలకు నిలయం ఈ తల్లి. ఏ దాని ప్రమాణంగా మనం మాట్లాడుతుంది చెప్పండి? ఇప్పుడు పతంజలి యోగ శాస్త్రం అనేది చదివే అవకాశం
ఆ అభాగ్యులకు దక్కితే కదా చదవాలన్న కాంక్ష ఇయ్యకపోతేవి, చదువుతున్న వాడిని ఎంకరేజ్ చేయకపోతేవి, చదవద్దని నిర్బంధించితివి. ఇంకా ఎక్కడ ఆ పతంజలి యోగ శాస్త్రంలో ఏముందో నాకు ఎప్పుడు తెలవాలి. ఈ మధ్య యుగంలో మీరు అన్నట్టుగా ఎప్పుడైతే విదేశీయులు ఈ దేశం మీదకి వచ్చిన తర్వాత ఇటువంటివి చాలా జరిగాయి. నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు నేను స్వాగతిస్తాను. ఎవరన్నా మంచి సన్మార్గంలోకి వచ్చి చదివి జ్ఞానవంతులై సమాజ నిర్మాణానికి నాంది పలికే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాతో రమ్మనండి, నాతో చేయి కలపమనండి. ప్రేక్షక లోకానంతా నేను వేడుకుంటున్నాను, మారండి, సన్మార్గంలోకి రండి, నవజీవనానికి పురోగమించండి. ధర్మంలో మేము కూడా అంతర్భాగమే, మేము కూడా చేయగలమని నిరూపించండి. ఇప్పుడు కాలం బాగా సహకరిస్తుంది మనకు. ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక సెకండ్ లోపల ప్రపంచం అంతా వ్యాప్తం అవుతుంది. అవును గురుజీ. అప్పట్లో ఎన్నో మారణకాండాలు, మారణ హోమాలు జరిగాయి. దళితులనే సమిధలుగా చేసి హోమాలు చేశారు. ఆ చరిత్ర తెలుసు. పోయింది, వదిలేద్దాం. ఇప్పుడు మారదాం. గురుజీ, అయితే మీకు ఇంకొక క్వశ్చన్ వేయాలి, దీనికి అనుబంధమైన క్వశ్చనే. ఆ రోజున వధించబడ్డారు అని మీరు ఒప్పుకున్నారు, కానీ ఈ రోజున క్షమించుదామో లేకపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్ ఏం జరగాలో అది అని అంటున్నారు. ఓకే, మనస్ఫూర్తిగా మీతో ఏకీభవిస్తాను. మరి ఒకవేళ దీన్ని ఇట్లాగే గనక అనుకుని ఇలాగే మనం ప్రయాణం కొనసాగాలనుకుంటే, 1000 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితమో ఒక మతస్థులు హిందూ ధర్మానికి చెందిన మహిళలు కానీ లేకపోతే ఇంకోహలను కానీ చర్చివేశారని, టెంపుల్ని పడగొట్టారని నానా రాద్ధాంతం చేసి, యాగి చేసి, దాన్ని ఒక రాజకీయటువంటి వేదికలాగా తయారు చేసి ఇప్పుడున్నటువంటి జనబాహుల్యం, ఆ కమ్యూనిటీకి సంబంధించిన జనబాహుల్యం మీద దాడులు చేస్తుంటే మరి అది ఎట్లా సమర్థని? ఒకవేళ దీన్ని వదిలేయాలంటే దాన్ని కూడా వదిలేయాలి కదా. ఎవరో 100 సంవత్సరాల క్రితం చేసిన తప్పు ఇప్పుడు నా ఎదురుగున్నాండి నేను కొట్టాలనా? పంటకు చీడబడిందని చెప్పేసి పంటను కాల్చేయం, పురుగులను తీసేస్తాం. ధర్మానికి వాళ్ళు చీడ పురుగులు. ఆ పంటను కాపాడితే రేపు ఆ పంటలో నుంచి విత్తనాలు తీసి ఇంకొక పంటను పండించుకోవచ్చు. మనం పంటనే నాశనం చేయాలన్నంత ప్రబుద్ధి నాతో లేదు. నేను ధర్మశాస్త్ర కోవిదత్వంతో మాట్లాడుతున్నాను. నా మాట సమాజంలో ఎవరు ఏకీభవించకపోయినా ప్రపంచములో భారతదేశం అను ఈ దేశమునకు ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవం ఉన్నది. చూడండి, భవిష్యత్తులో ప్రపంచమంతా ఈ దేశం ముందు మురొకరిల్లక తప్పదు. ప్రపంచమంతా ఈ దేశం ముందు మురొకరిల్లక తప్పదు. ప్రపంచమంతా ఇదే ధర్మాన్ని ఆచరించక తప్పదు. మొన్న కరోనా వచ్చి కొంతే నేర్పింది, ఇక ముందు చాలా నేర్పుతాయి, చాలా నేర్చుకుంటారు కూడా. ప్రతి దేశం బొట్టు పెట్టక తప్పదు. ప్రతి దేశం మన దేవుళ్ళ దగ్గర దీపాలు వెలిగించక తప్పదు. నెయ్యితో ఇంట్లో నెయ్యి దీపం పెడితేనే ఆ వైరస్ అనేది ఫామ్ కాకుండా ఉంటది. నెయ్యి దీపం పెడితేనే ఆ పాజిటివిటీ ఇంట్లో ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ప్రతి ఇళ్లలో నెయ్యి దీపాలు పెట్టడం స్టార్ట్ అవుతుంది. చూడండి మీరు, ఇది భవిష్యత్తు. ఈ ధర్మం ప్రకృతి మాత ప్రత్యక్షమై ఇచ్చింది. కాలగతులను అనుసరించి, కాలగతులలో గతించిపోయినటువంటి జీవన విధానాలను అనుసరించి ఏవి జరగకూడదో వాటిని ఆపడానికి, ఏవి జరగకూడదో వాటిని నిలిపివేయడానికి, ఏది జరుగుతుందో అది సస్యశ్యామలమై పునర్జీవోత్పత్తికి ధర్మంగా ప్రతిష్ట కావడానికి దోహదపడ్డటువంటి మన ఆచారాలు, కట్టుబాట్లు. ఏదో పిచ్చెక్కి మన వాళ్ళు చీర కట్టారు, గాజులు వేసుకున్నారు, బొట్టు పెట్టారు, సిగలో పూలు పెట్టారు అనుకుంటే వాళ్ళ అవివేకం. ఇది ఎవడు పెడతాడు? పొద్దులేసి 3 సార్లు బొట్టు పెట్టా, పూలు పెట్టా, గాజులు వేసుకో, మెట్టెలు వేసుకో, చీర కుట్టి, సింగులు చుట్టి, రైక కుట్టి పిచ్చుకో, ఏదో ఒక గౌన్ తగిలించుకు విరబూసుకొని ఒక దయ్యంలాగా సమాజంలో పోతే సరిపోతుంది కదా అని వాళ్ళు అనుకుంటుంటారు. దేని విలువలు దానితోనే ఉంటాయి. వడ్లు వండిన తర్వాత వాటి తోలు తీసి, పొట్టు తీసి, నానబెట్టి, ఉడకబెట్టి, వండి ప్లేట్లు వేసుకొని తినే బదులు వడ్లనే బుక్కితే సరిపోతుంది కదా. తినలేం కదా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ధాన్యం ఎంత పరివర్తనం చెంది సిద్ధి పొంది నీకు ఆహారంగా మారితే నీవు ఎంత ఆరోగ్యంగా ఉంటావో, జన్మకు కూడా తంతుభేదం కావాలా. జన్మకు తంతుభేదం కావాలా. తంతుభేదం అంటే ఎత్తిన జన్మకు కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని అర్థాలు ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మంలోకి ఆ రిస్ట్రిక్షన్స్ కట్టుబడి జీవన విధానం ఉండాలా. అప్పుడు ఆ జన్మకు ఒక చరితార్థం అనేది వస్తుంది. లేకపోతే పశువులకు మనకు తేడా ఏముంటుంది చెప్పండి? పాశవికమైన జ్ఞానంతో, పాశవికమైనటువంటి గుణంతో నువ్వు బ్రతకూడదని ఇన్ని ఆచారాలు పెట్టారు ఋషులు. ఇవేం వాళ్ళకు తికలేసి పెట్టలే. చాలా ఇందులో మనం విశదీకరించి, దీన్ని క్రోడీకరించి, దీన్ని చాలా డెప్త్గా చూడాల్సి వస్తే ఇటువంటి వీడియోలు 100 అయినా సరిపోవు.
ఒక బొట్టు, ఒక కట్టు, స్త్రీ కట్టుకునేటటువంటి కట్టు, పురుషుడు కట్టుకునేటటువంటి పంచ, ప్రతిదీ షోడశ సంస్కారాలతో మొదలుకొని పుట్టిన బిడ్డకు పేగు బంధం తెంచగానే పురుడు చేస్తారు. అది ప్రథమ జన్మ తంతు, జన్మకు ప్రథమ తంతు. నామకరణము, ఆ ప్రతిదీ ఈ షోడశ సంస్కారాలు అన్నీ కూడా దేహానికి ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ ఒక శిల్పాన్ని కదా ఉలిపెట్టి ముక్కు చెన్ను అన్ని చెక్కి ఒక అందమైన శిల్పంగా ఎట్లా తయారు చేస్తారో ఈ జన్మకు ఉన్నటువంటి ధర్మతంతు భేదనంలో. గురుజీ, మరి ఇప్పుడు కట్టు బొట్టు వ్యవహారం అంతా పూర్తిగా అంటే మీరు మాట్లాడేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే హిందూ ధర్మంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఈ వేదాల నుంచే ఇవంతా కూడా మనం నేర్చుకోవాలి, అదే జీవన విధానం కొనసాగించాలన్నట్టు నాకు అర్థమవుతుంది. కట్టు బొట్టు లేదండి, వేదం అనంతమైన జ్ఞానం. అంటే దట్ ఈస్ అ వెరీ సుప్రీం సబ్జెక్ట్ అంట, పెద్ద సబ్జెక్ట్ అది. వేదాన్ని విశదీకరించి వేదంలో ఉన్న మూలాలు చెప్పడానికి జీవన విధానాలకు సంబంధం లేదు. ఓకే, ఇది ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. ధర్మశాస్త్రాలు ఎప్పుడు వచ్చినాయంటే, కొంతమంది పండితులు అనుకోండి, లేకపోతే వేద విద్వాంసులు అనుకోండి, ఆ కాలంలో అంతో పొరతో కాకు చదువుకున్నోళ్ళు కొన్ని వేల జీవితాల మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళు జీవిస్తున్న జీవన విధానాన్ని పసిగట్టి దానికి అనుగుణంగా ఏది ఆచరింపజేస్తే మంచిగా అది ప్రవేశపెట్టారు, వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఏదో వాడుతున్నాం దానివల్ల మన ఇబ్బందులు వచ్చినాయి దానికోసం అలా వేరొకటి రీఫార్మ్ చేసి కనిపెట్టాలన్నది కాకుండా, ఆచరించినది ఏదైనా చిరకాల ప్రవర్తితమే వర్ధిల్లాలని చెప్పేసి ప్రవేశపెట్టారు. చూడండి, మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బొట్లు మారలా. ఎవరైతే ధర్మానికి ఉన్నారో వాళ్ళు బొట్లు మారాల. ప్రతి ఒక్కరు నష్టంగా బొట్టు పెడుతున్నారు. ధర్మ బహిష్కుల్లో ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళు బొట్టు పెట్టట్లా. అంతే, 3 వంతుల ప్రజానికం బొట్టు పెట్టట్లా, 1 వంతు మాత్రం బొట్టు పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా జీవిస్తున్నారు, గతిస్తున్నారు కదా స్వామి, మనం కూడా జీవిస్తున్నాం, గతిస్తున్నాము, వాళ్ళకు మనకు తేడా ఏంటని మీరు అడగవచ్చు. 84 లక్షల జీవరాశుల్లో వాళ్ళు ఒక జీవాన్ని అని అంటాను తప్పిస్తే మనిషి అని నేను పట్టాభిషేకం చేయను. అంటే మనిషి కింద గుర్తించరా గురు? గుర్తించాను. ఇది కొంచెం ఇబ్బందికర విషయం గురుజీ. ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గురుజీ, ఇప్పుడు మన దేశం ముందు అందరూ మోకరెళ్లాల్సిందే, కట్టు బొట్టు ఇవన్నీ కూడా అందరికీ ఏదో ఒక రోజున అందరూ కూడా ఈ మార్గంలో నడవాల్సిందే అని మీరు అంటున్నారు. కట్టుబొట్టును నేను కూడా గౌరవిస్తూనే, ఇజ్రాయెల్ లాంటి దేశం ఇవాళ చూస్తే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి ముందుకెళ్తా ఉంది. మరి ఈ కట్టుబొట్టు వ్యవహారాలు ఏమి లేవు అక్కడ, అయినా కూడా అతి చిన్న దేశం. మరి ఈ బొట్టు కట్టులోనే అంటే ఎదుగుదల లేకపోతే ఉందంటారా? ఇందులో చాలా ధర్మ సూక్ష్మం ఉంది, దీంట్లో చాలా మార్మికమైన అర్థం ఉన్నది. అంటే మీరు మీలా ఆలోచిస్తే దీని విషయాలు తెలియవు గురుజీ. ఇజ్రాయెల్ అంత పెద్ద దేశం అయిపోతే ఇప్పుడు మొన్న క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి కూడా నోచుకోలేదు ఆ దేశం. క్రిస్టమస్ వేడుకలు కూడా అక్కడ జరుపుకోలేదు మొన్న. అంత పెద్ద దేశం అని మీరు అన్నారు కదా, ఎన్ని దాడులకు గురి అవుతుంది ఇప్పుడు? ఎవరు కాపాడుతున్నారు? ఎవరిచే రక్షించబడుతున్నారు? పాపులను యేసు కాపాడెను, పాపులను రక్షించుటకై వచ్చాను, మనల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్లి ఏకైక ప్రభు అని వాళ్ళు అంటుంటారు కదా. మళ్ళీ ఆయన ఉన్న స్థానంలో దాడి జరుగుతుంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు, ఎవరు స్వస్థత పలకలేకపోతున్నారే? అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు హిందూ ధర్మంలో కూడా ఇప్పుడు పాపకర్మలని పోయిన జన్మలో చేసుకున్న దాన్ని బట్టి లేకపోతే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు, లేకపోతే ఆ పాపం చేసిన వాడు పోయాడు, ఏదో ఇట్లాంటి దీంట్లో కూడా ఉన్నాయి కదా గురుజీ. మన హిందూ ధర్మంలో ప్రతిదానికి సమానమైనటువంటి ప్రావీణ్యం ఇచ్చారు. పాపం చెప్పారు, కర్మ చెప్పారు, దానికి ప్రాయోపవాసంగా ఉన్నటువంటి పుణ్యం చెప్పారు, ధర్మం చెప్పారు. స్వర్గ నరకములను సమానమైన ధర్మంతో పోల్చారు. బ్రహ్మనైనా చీమనైనా సమానమైన ధర్మానికి వశులు కాక తప్పదని చెప్పారు. అందుకే కదా శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఎరుకల వాడితో ప్రాణం వదలాల్సి వచ్చింది. అంతటి జగద్గురు సంభూతుడైనటువంటి కృష్ణ పరమాత్మనే ఒక ఎరుకల వాడి యొక్క బాణానికి ఎరగా మారి చనిపోవాల్సి వచ్చింది. ఆయన దేహాన్ని చాలించవలసి వచ్చింది. ధర్మానికి ఎక్కడ కూడా మన వాళ్ళు తక్కువ చేసి ఏం చూపెట్టలేదు, ఏం జరగలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మా ప్రభు ఒక్కడే రక్షకుడు, మా ప్రభువే రక్షిస్తాడు, మిగతా వాళ్ళంతా సైతాన్లు అంటారు. మన దేవుళ్ళు ఆ ధర్మాన్ని బోధించలేదు. నువ్వే శివుడవు అన్నారు, నిన్ను నీవు తెలుసుకోమన్నారు, అది ఆత్మజ్ఞానం. నిన్ను నీవు తెలుసుకొని పరమాత్మలో చేరమన్నారు, అది జ్ఞాన యోగం. ఆ యోగాన్ని అందించిన ఏకైక ధర్మం మన ధర్మమే.
ఇప్పుడు వాళ్ళు కూడా అట్లని చెప్పుకుంటారు కదా గురూజీ. మతాల సారం ఒకటంటారా వేరు వేరు అంటారా? వాళ్ళది సపరేట్ అంటారు. అన్ని తక్కిన వల్ల క్షుద్రములు వేస్ట్, మాదే ప్రావీణ్యం, మాదే ప్రధానం అంటారు. మీరు అంటే ఒక ఆదిత్య పరాశరి గురూజీ గారు ఏమంటారు? మతాల సారం ఒకటే అంటారా? అవి ఒక మానవుడి రుచి నుంచి, ఒక మానవుడి మతి నుండి పుట్టిన మతాలు మనిషితోనే అంతమైపోతాయి. ఇది ప్రకృతి నుంచి పుట్టింది. ప్రకృతి కనుమరుగైన నాడు ఈ ధర్మం అవుతుందేమో మళ్ళా పూర్తిగా అవుతుందని కూడా చెప్పట్లా, అవుతుందేమో. సూర్య సిద్ధాంతాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని, ప్రకృతి యొక్క ధర్మ సూక్ష్మాలను అనుసరించి పుట్టింది ధర్మం. దీనికి ఎవరు కర్తలు కర్మలు లేరు, తనకు తానే స్వతంత్రత. ఇది ప్రకృతిలో కలుసుతూ జీవస్య జీవనం, అందరినీ కలుపుకొని అందరిలో తాను, తనలో అందరూ చూసుకొని బతికి ఏకైక ధర్మం. ఇది ప్రపంచానికి ఆమోదం. ఒక్కడ గురూజీ ఎంతమంది ఉన్నారు? నిర్వికార స్థితిలో ఉన్నటువంటి ఆ నిర్వికల్ప, ఆ చిదానంద స్థితి, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ఏకం. ఆ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ఆ ఒకటే బహు విధములుగా ప్రకటితమైనది. శక్తి ఒకటే, అనేకములుగా క్రీడలాడుతూ అనేకముగా భాషిస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఒక్కటే వేరు వేరు మతాలుగా ఉంది అని అనుకోవచ్చు. మతానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, మతానికి కొన్ని ప్రతిష్టలు ఉన్నాయి. అది ప్రకృతికి అనుసంధానమై ఉండాలి తప్పిస్తే ప్రకృతి నుంచి వేరు ఉండకూడదు. ప్రకృతికి అనుసంధానమై ఉండాలనుకుంటే ప్రకృతిలో ప్రథమ శ్రేణి ఏంటంటే అహింస. ఏ ధర్మం అహింస అని పాటిస్తుంది? ఇప్పుడు ఏ ధర్మం అయితే అగ్నిహోత్రంతో ప్రకృతికి రంజింపజేసి ప్రకృతికి ఆయువు పట్టునిస్తుందో అది మతం, అది ధర్మం. దానికి భూమి మీద స్థానం ఉన్నది, మిగతా వాటికి లేదు. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు బ్రతకనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. మేము దేవదూతలము, మాది మతం, మాకు ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటే దైవత్వానికి అహింస ప్రధానం. మీ ధర్మం లోపల కోసుకొని తింటే తప్ప మీకు పొట్టలు తినప్పుడు మీదెట్లా ధర్మం అవుతుంది? మీ దేవుడు ఎట్లా దేవుడు అవుతాడు? తనను తాను ఎప్పుడే కానీ గొప్ప చెప్పుకున్నవాడు దేవుడు కాదాలడు కదా. మా దేవుడే దేవుడు, మీరంతా సైతాన్లు అనే వాళ్ళు ఎట్లా గొప్ప వాళ్ళు అవుతారు చెప్పండి. అంటే ఒక్క ఆ చిన్న పదాన్ని పట్టుకొని మనం అంటే విమర్శించటమో కాదు అంటామో అది ఎంతవరకు సబబు నాకు తెలియదు కానీ గురించి. కానీ ఇక్కడ పర్టికులర్ ఇప్పుడు ఈ సంస్కృతంలో చెప్పటం, సంస్కృతంతో మాట్లాడటం, సంస్కృతంలో పెళ్ళిళ్ళు చేయటం అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఎవరికి తెలవని పరిస్థితి. ఇది ఒక అంటే అంధకారంలో మనుషులందరినీ అంధకారంలో పెట్టి కొంతమంది సమాజం మీద దాడి చేస్తున్నారేమోనని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అట్లా కాకుండా కేవలం అగ్నిహోత్రంతో ముడిపెట్టి అగ్నిహోత్రం చేసేవాళ్ళు లేకపోతే ఈ ధర్మాన్ని పాటించేవాళ్ళు అని మీరు చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా సమర్థనీయం గురించి? ఇంటి నిండా దోమలు వస్తే ఒక దోమల బత్తి అంటి పెడతాం మనం. ఆ బత్తి కాలం వచ్చిన పొగతోటి దోమలు చనిపోతాయా లేదా? చనిపోతాయా? నీ కంటికి కనిపించే ఒక ధూమము చేత ఒక మార్పు జరిగినది. ఒక అగ్నికి సంబంధించినటువంటి కార్యము అందులో వేసి ఆవు నెయ్యి ఏ సమిధల లోపల ప్రకృతికి అనుసంధానమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయో అటువంటి సమిధలనే వాడుతూ యూనివర్సల్ కోర్ లాంగ్వేజ్. సంస్కృత్ అంటే ఏంటో తెలుసా? వినండి. యూనివర్సల్ కోర్ లాంగ్వేజ్ అది. నేచర్ ఏదైతే యాక్సెప్టెడ్ గా రివీల్ అవుతుందో వాయిస్, ఆ శబ్దార్థాలే సంస్కృతం తప్పిస్తే పిచ్చి లాంగ్వేజ్ కాదు, అంధకారం అజ్ఞానం కాదు. నేను ఒక విషయం చెప్తాను. ఆఫ్రికన్లో కానీ లేకపోతే కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు. అంత మాత్రం అది భాష కాదంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకో కదా. ప్రకృతి మాట్లాడే భాష ఏదో నీకు తెలుసా? తెలియదు. అదే సంస్కృత్. 84 లక్షల జీవరాశులు క్రియేట్ చేసే సౌండ్ ని ఒకతో కలిపితే ఏ శబ్దధాతువులు వస్తావో దట్ ఈస్ ద సంస్కృత్. 84 లక్షల జీవరాశులు ఏ సౌండ్ అయితే క్రియేట్ చేస్తాయో రకరకాల సౌండ్స్, అన్ని సౌండ్స్ ని ఒక దగ్గర క్రోడీకరిస్తూ వచ్చే శబ్దార్థాలే సంస్కృత్. అదే దేవనాగరి భాష, దేవతల భాష. అవే మంత్రాలు, అవే వేదాలు. నేచర్ నుంచి ఉద్భవించినవి. ఒక మనిషి రచించలేదు దాన్ని. నేచర్ ముందు పుట్టిందా, దేవుడు ముందు పుట్టాడా గురుజీ? పరమాత్మకు అంకితమైన తేజస్సు ఉద్భవించిన తర్వాత నేచర్ పుట్టింది. అంటే ముందు దేవుడే పుట్టాడు. ప్రతిదానికి ఒక క్రియేటర్ అని ఉంటాడండి. వితౌట్ క్రియేటర్ నుంచి ఏది తయారు కాదు. అంటే ఏమీ లేకుండా, నేచర్ అనేది లేకుండా, అంటే కంప్లీట్ శూన్యంలో నుంచి దేవుడు పుట్టాడు అంటారు. సైన్స్ కూడా అదే చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అదే చూపిస్తుంది మనకి. బిగ్ బ్యాంగ్ థియరీలో ఇంకా కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, మేము చెప్పగలం. సిద్ధాంతంలో దాన్ని క్లియర్గా చెప్తారు. ఖగోళ విజ్ఞానం ప్రకారంగా సృష్టి ఎలా ఆవిర్భావం జరిగిందో క్లియర్గా ఋగ్వేదం ప్రకారంగా ఈజీగా నిరూపణ చేయొచ్చు. కానీ ఒప్పుకోరు.
వాళ్ళ అభిమతం అది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వమైనటువంటి వికాస జ్ఞానం అది. మా ధర్మం ప్రకారంగా వేదాంతం మాకు బాగా ప్రమాణం. ఉదాహరణ చెప్తాను. వచ్చే సంవత్సరం మార్చి నెలలో వచ్చే పౌర్ణమికి, హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్నది. ఇది 2023 డిసెంబర్. ఈరోజు డేట్ ఎంత? 28. వచ్చే సంవత్సరం మార్చి నెలల్లో వచ్చే హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్నది. రేపు అన్నది కూడా భవిష్యత్తే కదా. 3 నెలల తర్వాత చంద్రగ్రహణం ఫలానా టైంకి వస్తుంది అని ఇప్పుడే మన పంచాంగంలో చెప్పారు. వీళ్ళు చెప్పిన టైంకి అక్కడ గ్రహణం పడుతుంది అంటారా, లేకపోతే అక్కడ గ్రహణం పడిన సమయానికి ఇక్కడ పంచాంగం రాశారంటారు? పోల్చండి ఒకసారి. అంటే ముందుగా చెప్తున్నారంటే వీళ్ళు దాన్ని చెప్పినట్టే ముందుగానే అంచనా తెలుసు అంటారు. ఇప్పుడంటే ఈ టెలిస్కోప్లు, ఆస్కోప్లు, ఈ స్కోప్లు వచ్చాయి కదా. పంచాంగ రచన ఎప్పుడు జరిగింది చెప్పండి మీరు? అంటే దీన్ని అంటే పూర్తిగా ఇప్పుడు ఇది శాస్త్రం అంటారా మీరు? పంచాంగం అనేది యూనివర్సల్ టెక్నాలజీ, ఖగోళ విజ్ఞానం. వచ్చే సంవత్సరము, కొత్త సంవత్సరం 2024 సంవత్సరం మార్చి నెలల్లో వచ్చే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్నది. ఎక్కడెక్కడ చంద్రగ్రహణం ఆ రోజు ఛాయలు ఉంటాయి, ఏ సమయానికి గ్రహణం బట్టి ఏ సమయానికి వీడుతుంది, ఎంత సమయంలో ఉంటుందని ఇప్పుడే పంచాంగంలో లిఖితమై ఉన్నది. అంటే సైన్స్ కి అందందా గురుజీ? సైన్స్ లో కూడా చెప్పగలుగుతారా? ఇట్లా సైన్స్ చెప్పమని చెప్పండి. అంటే నాకు కూడా తెలియదు గురుజీ. నేను చెప్తాను. సుమారుగా ఒక 12 లక్షల సంవత్సరాల క్రితం పంచాంగ రచన జరిగింది. సుమారుగా నా ఎక్స్పెక్టేషన్, నా అనుభవం ఇంకా అంతకు ముందేనండి. పంచాంగ రచన అనేది, సూర్య సిద్ధాంతం అనేది కూడా ప్రామాణికంగా ఈ సంవత్సరం అని చెప్తారు. గీ బ్రహ్మకల్పం, గీ మన్వంతరము, గీ ఇక్కడ నుంచి చెప్తారు. కానీ ధర్మం ఎప్పుడైతే ఉద్భవన జరిగిందో, పరమాత్మ ఎప్పుడైతే ప్రోక్తవ్యంలోకి వచ్చాడో అప్పటి నుంచే రచన ఉన్నది. అప్పటి నుంచే గ్రహణాల యొక్క స్థితిగతుల గురించి చెప్పబడి ఉన్నది. మళ్ళీ అప్పుడు అంతరిక్ష ప్రయాణంలో ఈ టెలిస్కోప్లు, గెలిస్కోప్లు, ఈ రాకెట్లు లేవు కదా. మార్చి నెలలో వచ్చే చంద్రగ్రహణం ఇప్పుడే మా పంచాంగంలో, మా ధర్మంలో చెప్పారు కదా. ఏ బైబిల్లో గానీ, ఏ ఖురాన్లో గానీ, ఏ ధర్మంలో గానీ ఉందా చూడండి. అంటే వాస్తవం నాకు తెలియదు గురించి. వాళ్ళ దాంట్లో లేదండి. 6 ఋతువులు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలు, 3 కాలాలను ఏక ధర్మంలో ప్రతిపాదన చేస్తూ మానవాళిని సశశ్యామలమైనటువంటి జీవన విధానంలో జీవింపజేసి ఏకైక ధర్మం, ప్రకృతికి అనుసంధానంగా నడిచేటటువంటి ఏకైక ధర్మం, ప్రకృతిని సమసమానమైనటువంటి గతిలో నడిపించే ధర్మం సనాతన ధర్మం. ఇది దేవుడు అని చెప్పుకోవడానికి మూలం. ఇది దేవుడు, ఇది శాసనం, వీళ్ళు దేవతలు, ఇది మతం, ఇది ధర్మం. ఇవేవి కాదు నా ఇష్టం వచ్చినట్లా నేను వరులుతా అంటే అది నీ పిచ్చి అవుతుంది తప్పిస్తే ఎట్లా ప్రమాణంలో తీసుకోవాలి? అగ్రదేశం అంటాం, చదువులో ముందుందంటాం, అస్త్రశస్త్రాల్లో ముందుందంటాం, రక్షణ వ్యవస్థలో ముందుందంటాం, ఎకనామిక్ లో ముందుందంటాం. ఉండనివ్వండి, తప్పేముంది? ఈ ధర్మాలు చూపించగలగాలి. ఏ ధర్మాల గురించి నేను చెప్పాను కదా ఇంత. ఇప్పుడు చెప్పిన ఇట్లా కట్టుబట్టు ప్రకృతికి అనుసంధానంగా నడవగలిగిందే ధర్మం. ప్రకృతితో జత వేసుకొని, తెన వేసుకొని, ప్రకృతితో కన్న తల్లి వలె నడుస్తూ నడవాలి. ఇంకొక మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ప్రతి ఒక్కరు దేవుళ్ళ కొబ్బరికాయలు కొడితే, దీపాలు పెడితే, హోమాలు చేస్తే, వ్రతాలు చేస్తే మాకేదో వస్తుందని చేస్తారు. అది పెద్ద అజ్ఞానం, పెద్ద మూఢనమ్మకం. అది ధర్మదేవతకు అన్యాయం చేస్తున్నట్ట. ధర్మదేవతకే కలంకం తెచ్చేటటువంటి పని అది. గీతాచార్యుల వారు ఏం చెప్పారు? కృష్ణ పరమాత్మ అంటే నిష్కామ కర్మలు చేయమన్నాడు. నేను ఒక మాట చెప్తాను వినండి. పితృతర్పణాలు ఎందుకు ఇడుస్తారండి? ఇంతటి జన్మకు కారణమైన పితృదేవతలు ఉత్తమ లోకాల్లో ఉండాలని నీకు ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకి ఇంత పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేసి పితృదోష నివారణ కొరకు అవి చేస్తావు. నీ జన్మనిచ్చినందుకు, నీ జన్మను వాళ్ళ జన్మలనిచ్చిన ఈ ప్రకృతికి నువ్వేమిస్తున్నావు? అంటే ఇది నిజంగా వాళ్ళు అంటే వాళ్ళకి ఆహారం గురించి, లేకపోతే ఇది ఒక ఆచారం? అదొక పెద్ద వ్యవస్థ అండి. దాంట్లో చాలా అంతరార్థమైనటువంటి విలువలు ఉన్నాయి. దాంట్లో అంతర్భూతమైనటువంటి మర్మాలు చాలా ఉన్నాయి. అది వేరు సబ్జెక్టు. పితృదేవతల పిండ ప్రదానాలు కానివ్వండి, వాళ్ళకి చేసేటటువంటి పూజలు అవన్నీ కూడా నిన్నిచ్చినందుకు వాళ్ళకి ఏదో ఇంత పెట్టి సాగనంపుతున్నావు కదా. నిన్ను భూమి ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు మానవ మనుగడకు మూలమైన ప్రకృతికి నువ్వేం చేస్తున్నావు? చేయాలి గురించి. ఏం చేస్తున్నావు చెప్పండి? చేయలేదు కానీ చేయాలి. ఏం చేయాలి చెప్పండి?
ప్రకృతికి అనుకూలంగా మనం బతకటమే. ఏంటి చెప్పండి, ఎలా బ్రతకాలి చెప్పండి. అంటే వ్యతిరేకంగా, అంటే ప్రకృతి ఏదైతే మనకి ఇస్తుందో దాంతో జీవించడం. ఋషుల యొక్క ప్రజ్ఞ, సనాతన ధర్మంలో ఉన్న వారసుల యొక్క గొప్పతనం ఏంటంటే ప్రకృతి మీద వాళ్ళు బాగా డీప్ గా రీసెర్చ్ చేశారు. ఆ ప్రకృతి మీద డీప్ గా రీసెర్చ్ చేయగా వచ్చిన వాస్తవాలే పూజ, పంచభూతాల సమ్మేళనము, పంచభూతముల యొక్క ప్రకటితము, పంచభూతములను ఏకకాలంలో ఒకే చేత ప్రకటితం చేసి మళ్ళీ యూనివర్సల్లో కలపడమే పూజ. ప్రకృతి అనుసంధానమైన చర్యలు పూజలు తప్పిస్తే మన పిచ్చి కోరికలు తీర్చేటివి కావాలి. అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో అది తిరిగి ఇవ్వాలన్నట్ట గురుజీ. ఇవ్వకూడదా? అదేనా అర్థం? ఇవ్వకూడదా మీరు చెప్పండి. ఇవ్వాలి. పురుషుడికి వీర్య ధర్మం ఉండాలని మన ధర్మం చెప్పింది. అంటే ఒక పురుషుడి యొక్క వీర్య ధర్మంతో నువ్వు ఉద్భవించావు కాన నీ వీర్య ధర్మంతో ఒకరు ఉద్భవింపజేయాలి. అది జన్మకున్న సార్థకత. నీకే వీర్య ధర్మం ఉన్నప్పుడు, పాత్రత ఉన్నప్పుడు ప్రకృతికి ఎన్ని ఉండాలి? ఏదో అమాంతరం వస్తుంది లాగించేద్దాం, తిందాం, సద్దాం అంటే ఏముంటుంది చెప్పండి? మిగతా జీవరాశులు కూడా తింటాయి, సస్తావండి. దానికి నీకు తేడా ఏంటి? మనిషివై, విజ్ఞానవంతుడవై, పరిజ్ఞానవంతుడు అవ్వడానికి రూపమేమిటి? ఏం చూపిస్తావు చెప్పండి? మానం కింద దాపు బట్ట కట్టుకొని షడ్రుచులను కలవసుకొని తినడమేనా నీ దక్క? చాలా అంతరార్థం ఉంది. చాలా వెరీ డెప్త్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ ఇన్ అవర్ ధర్మ. మాటలు మోగబోతున్నాయి గురుజీ మీరు చెప్తున్నప్పుడు. అంటే విషయ అవగాహన నాకు లేకనో, లేకపోతే ధర్మం పేరుతో మీరు చెప్తున్నటువంటి బోధలో ఉన్న గొప్పతనమో తెలియదు, కానీ నా మాటలు అయితే మోగబోతున్నాయి. అడగాలని మీరు పెద్దవాళ్ళు, నేను ఎప్పుడు తప్పు. నేను నిజమే చెప్తున్నాను గురుజీ. నేను ఒక విషయం చెప్తాను. నేను ప్రకృతితో కలిసి సహవాసం చేస్తాను. నా జన్మకు నేను బాగా ఫీల్ అయిన నాలో గొప్పతనం అనుకోండి, నాలో నేను ఇష్టపడే అంశం ఏదైనా ఉందంటే నేచర్ అంటే నాకు చాలా ప్రాణం. నేను ఎందుకు మన ధర్మానికి ఎక్కువ బానిసలా ఉండి మన ధర్మమే గొప్పదని ఎందుకు చాటి చెప్తానంటే, మన ధర్మంలో ప్రకృతికి కించిత్తైన అపాయం తలపెట్టినటువంటి మూలాలు ఉన్నాయి. ఒక గంట టన్ను మన కొట్ట శబ్దార్థాలకు ఎంత రిఫ్లెక్షన్ ఉంది. ఒక పచ్చకర్పూరం వెలిగిస్తే ఆ ధూమం నేచర్ లో కలవగా ఎంత ఆహార్యం ఏర్పడుతున్నది. భగవంతునకు నివేదించేటటువంటి జలము, అర్ఘ్య ఆచమనీయ పాత్రలో ఉన్న నీళ్లు నీటి స్వరూపం. వెలిగించే దీపము, హారతిలో వెలిగే అగ్ని స్వరూపం. ఆ వెలిగించే ధూపం పొగ వాయు స్వరూపం. నివేదించే నివేదనలు పంచపక్ష పరమన్నాలు భూమి స్వరూపం. ఇవన్నీ కలిపి భగవంతుని ముందు నుంచి ఆరగింపు చేసేటటువంటిది ఆకాశ స్వరూపం. పంచభూతాలు వ్యక్తమవుతున్నాయి అక్కడ. ఏ ధర్మంలో ఉంది చెప్పండి? భూత ప్రాయోపవేశం ఏ ధర్మంలో ఉన్నది? పంచభూతంలో యొక్క అనుసంధానమైన క్రియ, చర్య, ప్రతిచర్య, అనుసంధానమైనటువంటి విధి ఏ ధర్మంలో ఉంది చెప్పండి? ఒక క్యాండిల్ వెలిగించి ఒక గంట ఏడుస్తాడు ఒక అతని, ఏది వెలిగించకుండా మోకాల మీద పడి ఏడుస్తాడు ఇంకొక అతని. ఇవి ధర్మాలా? ఏడవడం మనకు రాదా? మన ధర్మంలో ప్రార్థన ఎవరు చేయమన్నారో తెలుసా? అంగవైకల్యంతో ఉన్నవాడు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వృద్ధులు, పసిపిల్లలు, నడవలేని వాళ్ళు, నపుంసకులు ప్రార్థన చేయమని ఉన్నది. కాళ్ళు చేతులు గట్టి ఉండి నడవగలిగి ఆరోగ్యంగా ఉండి అన్నీ చేయగలిగిన నీవు ఎందుకు ఏడుస్తూ మోకరిల్లుతూ ప్రార్థన చేస్తావయ్యా? నడువు, పుణ్యక్షేత్రాలు తిరుగు, పుణ్యతీర్థాల్లో మునుగు, పుణ్యకార్యములు చేయి, ధర్మకార్యములు చేయి, సమాజ సేవ చేయి, రక్షకుడవై, యోధుడవై, వీరుడవై, విప్లవకారుడవై జీవించు ధర్మం ప్రకారంగా. మన ధర్మాన్ని విడిపోవద్దు. గురుజీ ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు వేరే మతస్థులు వాళ్ళిద్దరు కూడా, ఒకళ్ళు బైబిల్ తరపున, ఒకళ్ళు ఖురాన్ తరపున వచ్చి కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ ముందు కూడా వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తున్నప్పుడు మీ ధర్మాన్ని మీరు చెప్తూ ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి రావటమో లేకపోతే విభేదించటమో చేయగలుగుతారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవకాశం ఉంటే కనుక. 100% మన ధర్మాన్ని ఒప్పుకోరు. ఎందుకోసం అంటే మన ధర్మంలో కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ధర్మం ఈజీనెస్, వెరీ ఈజీనెస్, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మన ధర్మం ఏం చెప్తా తెలుసా? మూత్ర విసర్జన చేసిన కాళ్ళు కడుతుంది, మల విసర్జన చేస్తే స్నానం చేయమంటారు. దాంట్లో ఎంతో వైజ్ఞానికమైన దృక్పథం ఉన్నది. ఒక మహిళామూర్తి బహిష్ట అయిపోతే కూడా ఆమె చుట్టూ 5 రోజుల వరకు ఎంత నెగిటివ్ బ్యాక్టీరియా ఫార్మింగ్ ఉంటుంది, ఆన్ సైన్స్ రికార్డెడ్. అది విజ్ఞాన వికసితం కాకన ముందు, సైన్స్ డెవలప్డ్ కాకన ముందు నుంచి ఆచారాలు ఉన్నాయి. అట్లా మన దాంట్లో పద్ధతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చదు. ఇంకొకటి, విచ్చలవిడిగా ఎప్పుడు పడితే అప్పుడు కూర తెచ్చుకొని తినమంటారు, మాంసం.
మన దాంట్లో అట్లా లేదు. వారాలు, తిథులు, మంచి చెడు అన్నీ ఉంటాయి. వాళ్ళు రారు, ఒప్పుకోరు. ఎప్పుడు ఒప్పుకుంటారంటే కరోనా లాంటి భయంకరమైనటువంటి యముడు ఒకడు తాండవిస్తే మాంసం తింటే చచ్చిపోతారు, అప్పుడు తినరు. అసలు ఈ మాంసం తింటే చచ్చిపోతారు, మాంసం తినొద్దు అనే కాన్సెప్ట్ ఆది మానవుడు మాంసం తినకుండా లేడు కదా గురూజీ, ఆ సంతతే కదా. మనం మానవుడు మాంసం తిన్నాడని ఎక్కడ రూల్ ఉంది? వాళ్ళు పళ్ళు ఫలాలు తిని బతికారని సంబంధించినటువంటి చదువు. ఈ దేశం ఎప్పుడు మాంసం తిని బట్ట కట్టలేదు. పాకశాస్త్రం ఎప్పుడు రచించారు? 3000 రకాల వ్యంజనాల గురించి, అనేక రకాల పిండి వంటల గురించి, రకరకాలైన వంటల గురించి రచించారు పాకశాస్త్రంలో. ఎప్పుడు రాశారు? అంటే ఇది ఏదైనా మొదటి ప్రపంచం కాకుండా ఈ మధ్య కాలంలో కదా పంటలు ఇవన్నీ పెరిగి. ఆరంభంలో మాంసం తిన్నారన్న సంస్కృతి విదేశీ సంస్కృతి. ఈ దేశంలో ఎప్పుడు అది జరగల. మరి ఏం తినుంటారు గురుజీ? పుష్టిగా ఫలములు, కందమూలాలు, ధాన్యము, వ్యవసాయము, పంటలు పండించుకొని రసోపేతమైనటువంటి పాకములు భుజించి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించారు. 200 ఏళ్ళు ఋతుధర్మాన్ని అనుసరించి ఋతుకాల ధర్మానికి అనుసంధానంగా బ్రతికారు. ఏ కాలంలో స్త్రీ యవ్వన వస్తురాలై రజస్వాల కావాలో ఆ టైంలో అయ్యింది. ఏ సమయంలో సంతానవతి కావాలో ఆ సమయంలో అయ్యింది. ఆరోగ్యకరమైన సంతానం, ఆయుర్వర్ధకమైన సంతానం మహిళ ఇచ్చింది. అట్టి వీర్య ధర్మాన్ని పురుషుడు ఇవ్వగలిగాడు. మరి ఇట్లా పండ్లు ఫలాలు అన్ని ఆరోగ్యవంతంగా తింటూ వస్తున్నటువంటి మన జీవన విధానంలో ఈ జంతువుల్ని బలిచ్చి ఆ మాంసాన్ని మనం తినాలని ఈ ప్రవృత్తి ఎప్పటి నుంచి మొదలైంది? ఎవరితో మొదలైంది? విదేశీయులు మన దేశం మీదకి వచ్చిన తర్వాత చెడ్డాల వాళ్ళు చాలా నేర్చుకున్నారు. ఈ దేశంలో స్వలింగ సంపర్కం అనేది ఉండేది కాదు. ఈ దేశం ధర్మభూమి, వేదభూమి. స్వలింగ సంపర్కాన్ని మించినటువంటి భయంకరమైన జబ్బు ఒకటి లేదు. స్వలింగ సంపర్కం వలన జరిగేటటువంటి అనర్థాలు వేరే ఏ దాంతో జరగవు. ఎప్పుడు ఈ దేశానికి అది అలవాటైందో మీరు ఒకసారి స్టడీ చేయండి. అంటే కేవలం విదేశీయులతోనే మన చాలా చాలా 100 కోటి మార్పులు జరిగినాయి ఈ దేశంలో. 100 కోటి మార్పులు జరిగినాయి. అంటే ఇప్పుడు ఈ దేశంలో నదులకు పేర్లున్నాయి, పర్వతాలకు పేర్లున్నాయి, బండలకు పేర్లున్నాయి, గుండ్లకు పేర్లున్నాయి. ఇది అజ్ఞానం, మూఢనమ్మకం అనుకోకండి. అజ్ఞానం, మూఢనమ్మకం మాత్రం అనుకోకండి. ఒక సిస్టమ్కి పేరుంది. ఇప్పుడు కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, రిమోట్. అవేంటి? నువ్వు కనిపెట్టిన పరికరాలకే నువ్వు పేరు పెట్టుకునేటప్పుడు ప్రకృతి ఇచ్చిన సహజ వనరులకు పేర్లు పెడితే తప్పేంటి? విలువ ఉండాలి కదా. ఒక ప్రకృతి ఇచ్చిన విలువ నుంచి నువ్వు ఎంత లబ్ధి పొందుతున్నావు? చెట్టు నుండి నువ్వు లబ్ధి పొందట్లేదా? నదుల నుంచి లబ్ధి పొందట్లేదా? రాళ్ల నుంచి నువ్వు లబ్ధి పొందట్లేదా? పర్వతాల నుంచి లబ్ధి పొందట్లేదా? దాంట్లను గుర్తించి విలువనిస్తే ఎందుకు నువ్వు మూఢత్వంలోకి నెట్టేస్తావు మమ్మల్ని ఎందుకు అజ్ఞానం అంటావు నువ్వు? మేము అజ్ఞానులమా? నువ్వు కనిపెట్టిన దాన్ని ఎంత భద్రంగా నువ్వు గౌరవిస్తావు, ఎంత భద్రంగా వాటికి నువ్వు కాపీరైట్స్ తీసుకుంటావు, కాపీరైట్స్ తీసుకొని ఓన్ చేసుకుంటావు, దాని మీద రైట్స్ చేస్తావు నువ్వు. అది మా మాన్యత, మా విలువలది, అది మా సంస్కృతి, మా ధర్మం, మా ప్రాణం. ఇంకొకటి గురుజీ, మీ వీడియోలో నేను విన్నదాన్ని బట్టి ధర్మశాస్త్రాల ప్రకారం మనం మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, మహిళా పేర్లే ఎక్కువ, అన్నిటికీ నేచర్లో ఎక్కువ అన్ని మహిళా పేర్లే వినపడతాయని, కాబట్టి మనం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, మహిళని మనం గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ధర్మశాస్త్రాల ప్రకారం మహిళ అనగదొక్కబడిందేమో అని అనిపిస్తుందా ఎప్పుడన్నా? కొన్ని ఇన్సిడెంట్ల ప్రకారం ఇది మధ్యకాలంలోనే జరిగింది, ఆదిలో లేదు. ఏ దేవతకు ఆదిశక్తిగా పట్టాభిషేకం చేసి సమస్త దేవతలకి ఆది మూలమైనటువంటి జగదంబగా ప్రాణ ప్రతిష్ఠ చేసి అగ్రతాంబూలమిచ్చి ఆదిశక్తి అని నామాంకితం చేసినటువంటి ధర్మం ఇప్పటికీ సర్వదేవతలకు సమసమానమైనటువంటి పూజా విధి కల్పించిన ఏకైక ధర్మం హిందూ ధర్మమే. సరస్వతి ఎవరు? గాయత్రి ఎవరు? లలిత ఎవరు? కాళిక ఎవరు? వీళ్ళంతా ఇప్పటికి పూజలు అనుకుంటున్నారు కదా. ఎవరు వీళ్ళంతా? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. మరి వాళ్ళని అనగదొక్కి వాళ్ళని అణచివేత గురి చేస్తే వాళ్ళని పూజించే వాళ్ళు ఎవరు? మరి విదేశీయులు పూజిస్తున్నారా? ఎవరు పూజిస్తున్నారు మీరు చెప్పండి. అంటే నాకు ఒక విచిత్రమైన ప్రశ్నలు గురుజీ. ఇప్పుడు స్వామివారు విష్ణుమూర్తి పాదాలు ఒత్తుకుంటా కూర్చుని, ఇప్పుడు అదే సంస్కృతి మనకి ఇప్పుడు మొగుడు కాళ్ళు ఒత్తుకుంటా పెళ్ళాం బతకాలో, లేకపోతే కాళ్ళు తీసుకుంటా బతకాలో, అక్కడ దేవుళ్ళలో కూడా ఎక్కువ చూపించింది. ఎప్పుడు ఈ లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుకుంటా కూర్చోవటం అవే చూపించారు. సీతను అడవులకు పంపించి ఇదేరా బాబు నువ్వు ఆ కష్టాల్లోనే బతకాలన్నారు.
అంటే ఏంటి ఆ సమయం సందర్భం? ఇప్పుడు నేను చెప్తాను, దాని విషయం నేను చెప్తాను. రాముడు పడ్డ కష్టాన్ని నీకు గ్రంథ రూపంలో బయటకు తెచ్చారు తప్ప సీత పాత్ర ఏమి లేదంటారా ఆ కష్టంలోనూ? లేకపోతే ఆ మొత్తం జరిగిన ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో సీతను ఎందుకు, అసలు సీత పాత్ర, మహిళలను అంతా మనం గౌరవించుకుంటే సీత పాత్రను ఎందుకని మనం హైలైట్ చేయలేకపోయాం? రాముడు కూడా రాముడు 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 ఎందుకని? ఇదంతా కొంతమంది భాగవతులు భక్తులు కల్పించినటువంటి కల్పితం. ఇదంతా భాగవతులు భగవంతుని మీద అమితమైన భక్తున్న వాళ్ళు చేసినటువంటి కల్పితాల వల్ల. సీత లేని రామాయణం గుడ్డిది, సీతనే రామాయణమునకు మూలం. ఇది తెలిసిన వాళ్ళు అంగీకరించే మాట. రాముడే గొప్పవాడు, రాముడే ఎందుకు హైలైట్ అయ్యాడంటే ఇక్కడ కొంతమంది రామ భక్తి పరులు ఎవరైతే ఉంటారో రామ 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 అని రామనామము పలికితేనే మోక్షమురా, రామనామమే తారకమురా, తారకమైనటువంటి రామనామమే నిన్ను తరింపజేయునురా అని కొంతమంది చెప్పడం వల్ల కటుబానిసలైపోయారు. సీతారాం అంటే తప్ప మోక్షం రాదండి. సీత లేని రామనామానికి పరిపూర్ణత లేదు. ఇది ధర్మం చెప్పిన మాట. కాకపోతే చెప్పేవాళ్ళు వినేవాళ్ళలో జరిగినటువంటి మోసం ఇది. వాల్మీకి రామాయణంలో కూడా అట్లాగే, అప్పుడు అదే కదా, అది బేస్ చేసుకునే కదా. రామనామమే మోక్షపదం అని చెప్తారు చూసారా. ఇప్పుడు తెలియని వాళ్ళు అంతా విశ్లేషించి అర్థం చేసుకోరు కదండి. ఇప్పుడు రెడ్డి గారు ఇదండి విషయం అంటే మీకు నా మీద గౌరవం ఉండడం చేత అంగీకరిస్తారేమో. అట్లా జరిగిందనమాట. విష్ణుమూర్తి పాదాలు లక్ష్మీదేవి ఒత్తుతూ ఉండదన్న విషయం ఏదైతే ఉన్నదో అది భావాత్మకంగా జ్ఞాన రూపంతో దాని అర్థం వేరు ఉన్నది. రూపకంగా మీకు ఇంకోలాగా అర్థమై ఉండవచ్చు. దాన్ని విశదీకరించి విశ్లేషించాలంటే దానికి సిద్ధాంత జ్ఞానం కావాలి. మీకు అది అర్థం కాదు. ఒకవేళ మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. భర్త పాదాలు భార్య ఒత్తడం లోపల చాలా ధర్మోన్నతి ఉన్నది. దాంపత్య ధర్మానికి మూలం ఉన్నది. వంశధర్మానికి ఒక ప్రధానం ఉన్నది. పోనీ భార్య కాళ్ళు భర్తను ఒత్తమనండి, తప్పేముంది? ఒత్తుతారా? ఒత్తుతారా? అక్కడ ఈగో అడ్డం. ఎందుకులే తలకాయ నొప్పి, మనమే వాళ్ళ కాళ్ళు ఒత్తుదాము, వాళ్ళు సాక్రిఫైస్ చేసి మీ కాళ్ళు ఒత్తుతున్నారు. అది కూడా తప్ప. వాళ్ళు మనసు పూర్తి ఒత్తుతున్నారు. అక్కడ బానిసత్వం అనుకుంటే అది నీ తప్పు. ఆ మాటకు నేను అన్యమంటానంటే నీ తల్లి నీ తండ్రితో బానిసలా పడుకొని నేను కన్నదని నేను అంటాను. అది తప్పు అంటావా? ఇక్కడ కాళ్ళు ఒత్తితేనే నీకు బానిసత్వం వ్యక్తమైనప్పుడు అది కూడా బానిసత్వమే కదా. అది బానిసత్వం ఎందుకు అవుతుంది? ఇది ఎట్లా బానిసత్వం అవుతుంది? ఎందుకు వస్తాడు మరి? ఎందుకు కనాలి నిన్ను? అది రెండు అంటే మీరు అర్థం చెప్పగలిగితే నేను చెప్తాను. అంటే మేల్ ఫీమేల్ అంటేనే అది కదా గురించి కదా. అట్లా మీరేం అర్థం చేసుకోవాలంటే పురుషుడి యొక్క శరీర ధర్మానికి ఉన్నటువంటి ఆరా సిస్టమ్ అంతా కూడా ఒక ఓజస్సులో ఉంటుంది, ఒక తేజస్సులో ఉంటుంది. మహిళామూర్తి పరవశించి ఆయన సేవించిన ధర్మంలో ఆయన కాళ్ళు చేతులు ఒళ్ళో ముట్టుకుంటే ఈమెకున్నటువంటి ఉష్ణతాపం ఏదైతే ఉన్నది కొంతవరకు ఒక స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు మహిళామూర్తికి నెగిటివ్ థింగ్స్ రావు. అక్కడ ఆమె శాంతమూర్తి, సౌమ్యమూర్తి, భర్తకు తనకు తానుగా అర్పణము చేసుకునే భావనంలో ఉండి పరచింతనలో తాను ఉండదు. కులధర్మ పత్ని యొక్క ధర్మాల కట్టుబడి జీవించేటటువంటి ఉత్తమ క్రియ తంతు, అంతేగాని బానిసత్వం కాదు. మీరు బానిసత్వం అనుకుంటే అది మీ విఘ్నత. మేము శోధించిన ధర్మ మూలాలు ఇవి. రెండవది, ఒక మహిళను గౌరవించి మహిళనే ఈ జగతికి మూలం, స్త్రీ ఈ జగత్తుకు మూలాధారమైనటువంటి సర్వ స్వతంత్ర తంత్రమైన ఆదిశక్తి అని చెప్పి ఇప్పటికీ స్త్రీయే సకల దేవతలకు మూలమని చెప్పినటువంటి ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. చూడండి, అన్ని జంతువులలోకెల్లా రాజు సింహం. ఆ సింహం మీద కూర్చున్నటువంటి దేవత కూడా రాజు అని చెప్పడానికి మనకు ఒక దర్శనం వ్యక్తమవుతుంది. ఈమె అన్ని దేవతల కన్నా రాజు అని చెప్పడానికి అక్కడ సింహం మీద ఆమె ఆసీనురాలై ఉన్నది. జంతువులకు, మానవులకు, యక్షులకు, గంధర్వులకు అందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు శివుడు. శివుని మీద కూడా ఒక దేవత ఉంది. ఎవరు? గంగమ్మ, కాళీమాత. శివుని కన్నా ఉన్నతురాలు, శివునే శాసించి సకల దేవతలను శాసించే శక్తి. అందుకే ఆయన కింద పెట్టి ఆమె నిలబెట్టాడు ఋషి. నిలబడితే కాళీ, కుసింటే లలిత. నిలబడితే కాళీ, కుసింటే లలిత. లలితాదేవి యొక్క చిత్రపటం చూడండి, కూర్చొని ఉంటుంది. శాంతమూర్తి, సౌమ్యమూర్తి, ప్రసన్న భరితమైనటువంటి తల్లి
శాంతంగా కూర్చొని ఉంటేనేమో శివుడు కింద ఉంటాడు, ఆమె ఆయన మీద కూర్చొని ఉంటుంది. ఆమె లలిత ఉగ్ర రూపం దాల్చి సృష్టి కార్యం చేయడానికి వెళ్ళేటప్పుడు నిలబడితే ఖాళీ, అప్పుడు కింద శివుడు ఉంటాడు. అంటే మాటలతోనేమో ఆది పరాశక్తి అమ్మవారు ఆడవాళ్ళని గౌరవిస్తా అని చెప్తున్నాం గురుజీ. అక్కడ ద్రౌపదిని అంతమంది ఉండి కూడా అక్కడ గాలికి వదిలేసినట్టు నాకు అనిపించింది. ఇది వ్యవహార లోపం, ఇది అక్కడ జరిగినటువంటి క్రీడా లోపం, అక్కడ వ్యవహరించినటువంటి శైలి లోపం. అది ఆల్రెడీ ఆ ధర్మంలో, ఆ కాలంలో, ఆ యుగంలో, ఆ సమయంలో నిరూపణ అయింది. వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ అందరినీ తిడతాడు, అందరికీ జ్ఞానబోధ చేస్తాడు. అది జరిగిన తప్పితం, ధర్మానికి దానికి సంబంధం లేదు. నేనున్నాను, ధర్మానికే కట్టుబానిసనే ఉన్నవాణ్ణి. నేను అధర్మపరమైనటువంటి క్రియలు చేశానంటే నా లోపం, ధర్మంది తప్పు కాదది, నా వ్యక్తిగతమైన లోపం, నా పాపమో శాపమో, నా నోటి రుషో, నా పేయి రుషో, నేను చేసిన తప్పు ఉంటుంది తప్పిస్తే ధర్మాంది తప్పు కాదు. అంటే అప్పుడు ఎవరు తప్పుడు అంటారు? వ్యక్తి దోషం. వ్యక్తి అంటే ఎవరు ఆచరించారు వాళ్ళ ధర్మం, అది వాళ్ళ తప్పు. పాండవులు జూదం ఆడడం తప్పు, జూదం ఆడొద్దని వారించారు, వినలే. జూదంలో ఒక తన భార్యను వడ్డడం, పెట్టడం, ఓడడం వీళ్ళ తప్పు. ధర్మం ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. జూదంను వ్యతిరేకిస్తుంది ధర్మం. సప్త వ్యసనాలలో ఒకటి, వ్యసనాల నుండి విముక్తులు కావాలని చెప్పేది ధర్మం. చూడండి, వ్యక్తి లోపాన్ని ధర్మం మీద రుద్దకూడదు. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకూడదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లంచం తీసుకోకుండా ఉద్యోగం చేస్తున్నారు చెప్పండి? వ్యక్తి లోపం వల్ల మగవాళ్ళు బాధపడకుండా ఆడవాళ్ళు, ఇక్కడేమో సీత అగ్ని ప్రవేశం, అక్కడ ద్రౌపది, ఇట్లా మనం ఏది చూసుకున్నా కూడా అంటే అక్కడ ఆ బాధితురాళ్ళు మాత్రం వాళ్ళే అవుతున్నారు కదా గురుజీ. అయితే ఇక్కడ వ్యక్తి లోపం అంటే మిగతా వీళ్ళకి కూడా రావాలి కదా. అంటే ఇప్పుడు అక్కడ ధర్మరాజుని, అర్జునుని, భీముని, నకులసావు అందరినీ ఓడిపోతాడు. మిగిలింది ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. మా ద్రౌపది. భర్తకి ఎంత ధర్మమో భార్యకి అంతే ధర్మం ఉంటుంది. ఆమెను కూడా ఓడాడు, తప్పేమున్నాడా? ఇంకొకటి, సీతను అగ్ని ప్రవేశం చేయమనడం లోపల రాముని స్వార్థం లేదు, లోక నింద. చూడు సీత, నువ్వు మహాపతివ్రతవు, అగ్ని కన్నా 1,000,000 రెట్లు పునీతవు, నేను అంగీకరిస్తా. సాటి జనులు అంగీకరించరే. లక్ష్మణుడు అనుకోవచ్చేమో, సుగ్రీవుడు అనుకోవచ్చేమో, కపివీరులే అనుకోవచ్చేమో, అయోధ్యవాసులు అనుకోవచ్చేమో, మీ అత్త కౌశల్య అనుకోవచ్చేమో, నన్ను దూషించి అడుగుల పాలు చేసిన కైకేయి అనుకోవచ్చేమో, భరత శత్రుఘ్నులు అనుకోవచ్చేమో, వాళ్ళ భార్యలు అనుకోవచ్చేమో. నీవు నా భార్యవనే సత్య నిరూపణ కావాలి. నన్ను ఎంత గౌరవిస్తున్నారో అంతకన్నా 1,000,000 రెట్లు నీకు దాసులు కావాలంటే మంచి పరీక్ష జరగాలని ప్రేమగా ఏర్పాటు చేసిందే, అది వితండవాదం కాదు. అంటే ఆయనలోని ఒక మంచి అభిప్రాయము అనుకూలమైన ఉన్నా అది లోకం దృష్టి అటు చేయాల్సి వచ్చింది. రాముడు 16 దివ్య గుణములతో ఉన్నటువంటి ఒక మహాపురుషోత్తముడు. సలిచీమకైన అపాయం తలపెట్టని వాడు భార్యకైతే అపాయం తలపెడతాడు. కాకపోతే ఒకటి మీరేం గమనించాలంటే, సత్య నిరూపణలో కరుణకు స్థానం ఇవ్వకూడదు, ధర్మ నిరూపణలో పక్షపాత బుద్ధి ఉండకూడదు. వాడే రాజు, అందుకే రాముడు దేవుడయ్యాడు. గురుజీ, ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవితాలకి మీరేం సూచన చేయదలుచుకున్నారు? సనాతన ధర్మాన్ని పాటిస్తే అందరు బాగా అవుతారు. ఒకటే సూత్రం అందరికీ అంటారా? సదాశివ సాక్షిగా, సకల వేదముల సాక్షి, ఇది సత్యం. అంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలంటే అంటే ఆ కుటుంబంలో ఒకరు పాటించాలా, కుటుంబంలో అందరూ పాటించాలి? కుటుంబ వ్యవస్థ గురించి అమృతం కన్నా 1,000,000 రెట్లు గొప్పగా చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. కుటుంబ వ్యవస్థ గురించి ఈ ధర్మంలో ఉన్నంత గొప్పగా ఏ ధర్మం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. రిలేషన్షిప్ ను పాటిస్తున్న ఏకైక దేశం భారతదేశం. రిలేషన్షిప్ ని బేస్ చేసుకొని కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్న ఏకైక ధర్మం మన ధర్మం. అందుకే రక్షాబంధనం ఉన్నది. ఇది నా చెల్లి, దీని శరీరంలో ఉన్న డిఎన్ఏ, నా శరీరంలో డిఎన్ఏ ఒకే కాలం ఆఫ్ థియరీలో ఉంటాయి కాబట్టి ఈమెతో నేను సహవాసం చేయకూడదు. అందుకే ఒక రాఖీ కట్టి ఆమెలో విలువలు గుర్తిద్దాం. కట్టిన కట్టుకన్నా ఒక భయం ఉంటదని చెప్పేసి ఇప్పటికీ రక్షాబంధనం ఉన్నది. ఏ ధర్మంలో ఉంది చెప్పండి? మొన్న పాకిస్తాన్ లో ఒక చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఒక అభాగ్యుడు. మొన్న ఇండోనేషియాలో ఒక అక్కని పెళ్లి చేసుకున్నాడు ఒక అభాగ్యుడు. ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో తల్లికి చెల్లి కూడా తేడాది లోపల ఉన్నారు. మీరు విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరని చెప్తారు, నేను చెప్పడం గొప్ప విషయం కాదు. అంటే రాఖీ గట్టి చెల్లెలు ఈ బంధం ఏర్పరిచింది హిందూ మతంలో అని మీరు చెప్తా ఉన్నారు.
ఎట్లా దీన్ని అంటే ఒక బంధం అనేది ఒక రాఖీతోనో ఇంకో దాంతోనో ఏర్పడుతుందా గురుజీ? అంటే ఒక కట్టుబాటు దీంతోనే ఏర్పడుతుంది అంటారా? అది మనిషి యొక్క విజ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియపరిచే ఒక సూచన. అంటే ఈ మాట ఎందుకు అడిగానంటే, మొన్న ఒక మహిళామూర్తి దాదాపు 80 years అబౌవ్ ఆవిడ ఒక వీడియో ఏం పెట్టిందంటే, ఈ హిందువుల్లోనే ఓల్డ్ ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఏ క్రిస్టియన్లోనూ ఏ ముస్లిమ్స్లోనూ లేవు. నేను హిందూవాదినే, నేను ఇప్పటికీ రామాయణ భారతాలు చదువుతూ ఉన్నాను, అదే ఫాలో అవుతున్నాను, అదే బతుకుతున్నాను, అట్లాగే చచ్చిపోతాను. కానీ ఈ వృద్ధాప్య ఆశ్రమాలు మాత్రం హిందువుల్లో ఉన్నాయి, ఇక్కడున్న లోపం ఏంటో అక్కడ లేకుండా ఉండటానికి అక్కడ ఏంటో అని ఆవిడ ఒక వీడియో చేసింది. చాలా ఆవేదనపూరితమైన వీడియో చేసింది. అంటే నాకు నిజంగా తెలియదు వాళ్ళలో ఉన్నాయో లేవో, ఇక్కడ కొంతమేరకు ఉన్నాయని నా నోటీస్లో ఉంది. దీనికి మీరు ఏకీభవిస్తారా, లేకపోతే దీన్ని కొంత ఏమన్నా సవరణ చేసే అవకాశం ఉందంటారు? సవరణనే కాదు, వివరణ ఇస్తాను. సవరణ కాదు, వివరణ. పూర్వం ఋషుల యొక్క ఆశ్రమాలకు శేష జీవితం గడపడానికి వెళ్ళేవాళ్ళు. ఎట్లా? బాల్యము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మాల కట్టుబడి జీవించేవాళ్ళు. అది ధర్మం 4 పాదాల మీద ఉండి ధర్మమే ప్రాణమని బ్రతికేటటువంటి సస్యశ్యామలమైన జీవన విధానంలో పాటించే విధులు. ఎప్పుడైతే నేను చెప్పినటువంటి విదేశీ దురాక్రమణాలు ఇక్కడ జరిగాయి చూసారా, ఆశ్రమ వాటికలు వృద్ధాశ్రమాలు స్టార్ట్. కారణాలు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇంకా రకరకాలు ఆశ్రమాలు ఉండే. ఆశ్రమాలు పోయి ఈ పేర్లతో ఆశ్రమాలు వచ్చినాయి. కారణం ఏంటంటే అంత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయినారు. మరి మిగతా దాంట్లో తల్లిదండ్రులను ఒక తక్కెట్లో కట్టుకొని భుజం మీద ఎత్తుకొని సమస్త పుణ్యక్షేత్రాల్లో తిరిగినటువంటి శ్రవణ కుమారుడు పుట్టిన ధర్మం మనది. ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇది కథలకే పరిమితం అవుతుంది కదా, నిత్య జీవన విధానంలో కూడా ఇది ఎప్పుడు జరిగింది మీరు స్టడీ చేయాలా, చరిత్రను పరిశోధిస్తే ఎప్పుడు ఈ దేశం మీద దండయాత్రలు జరిగినాయి. అందమైన వనం లోపలికి ఒక కిరాతకుడు ప్రవేశించనంత వరకు వనమంతా సస్యశ్యామలంగా ఉండే. ఒక కిరాతకుడు ప్రవేశించి వేట మొదలు పెట్టేసరికి గందరగోళం నెలకొన్నది. మొత్తం పక్షులు ఎగిరిపోవడం, జంతువులు ఉరకడం, ఇవి అక్కడ అవి ఇక్కడ అవి ఇక్కడ చల్లా చిదరైపోయింది. అంటే బలమైన హిందూవాది ఆదిత్య పరాశ్రీ గారు అని నేనంటే మీరు ఒప్పుకుంటారా? బలమైన హిందూవాది, కరుడు కట్టిన హిందూవాది అని గురూజీ. ఎందుకు మీకు అంతా ఇది? నేను ఈ ధర్మానికి కొమ్ముగొస్తున్నాను అనుకోకండి. నేను నేచర్ గురించి మాట్లాడుతున్నాను. నేచర్ మన ధర్మం చాలా అసలు వెలగట్టలేదు. ఎక్కడ నేను దీన్ని ఇంత గొప్పగా నేను వ్యక్తపరుస్తున్నానంటే, ఒక గోవు మీద ఈ ధర్మం చాలా గొప్ప ఆంక్షలు పెట్టింది. ఎందుకు గోవును విశ్వమాత అంటున్నారు? ఏం ప్రత్యేకత ఉన్నది? 4 వేదాల్లో ఉన్న మూలం ఏంటి? నీతేంటో తెలుసా? శక్తి, ఎనర్జీ. ఎవరా ఎనర్జీ అన్నప్పుడు ఆదిశక్తి అమ్మవారు. 32 చేతులతో, పాల నేత్రముతో, 32 చేతుల్లో రకరకాల ఆయుధాలు. ఒక్కొక్క విపానికి ఒక్కొక్క దిక్సూచిక ఉన్నది. ఒక్కొక్క ఆయుధానికి అమ్మవారు కూర్చున్న సింహం కింద ఉన్నటువంటి పద్మం, ఆ పద్మంలో ఉన్నటువంటి గెలాక్సీ సింబల్, యూనివర్సల్ మ్యాప్, శ్రీచక్రంలో ఉన్నటువంటి మ్యాటర్లో కోర్ ఎనర్జీ. అబ్బా, ఇవల్ల చూసిన తర్వాత ఎట్లా మనము దీన్ని ఇది చేస్తాం చెప్పండి? అద్భుతం అండి. దీన్ని చెప్పడానికి కూడా నేను ఇంకా తక్కువ చెప్తున్నా. రియల్లీ 1%లో 1,00,00,000% తక్కువ చేసేంతనో గంతే చెప్పిన, ఇంకా చాలా చెప్పాలి. గురుజీ మీకు గోశాల కూడా ఉన్నట్టుంది. చివరిగా గురుజీ, ఎందుకంటే మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఎందుకో మా ఎందు ప్రేమ దయ కలిగి దేవుడు నాకు సంతృప్తి పరిచే ప్రశ్నలు అడగలేదు గురుజీ. నేనేమనుకున్నానంటే, రెడ్డి గారు ఒక లిస్ట్ చేసుకొని ఉంటారు గురుజీ, ఆ లిస్ట్ ప్రకారంగా అడుగుతారేమో అన్నట్టుగా. నిజంగా మధ్యలో నేను అన్నాను ఒకసారి, నేను మిమ్మల్ని చూసి నన్ను నేను మర్చిపోయానని చెప్పి అమ్మవారికి ధ్యానం చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఉన్నాయి గురుజీ, ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అవునా? నిజానికి మీ బాల్యం తర్వాత ఆ దశ తర్వాత అమ్మవారికి మీరు అంకితం అయిపోయినట్టుగా మాకు చూసేవాళ్ళకి అనిపిస్తుంది. అమ్మవారే మీరే అమ్మవారు అన్నట్టుగా ఉంటాయి. అంటే కొన్నిసార్లు కనీసం మీ ఇల్లు కట్టాలంటే, లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టాలంటే, అమ్మవారి ఒక ప్రతిమని చేయాలంటే, అసలు ఆ ప్రతిమని చేయాలంటే దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలనే దగ్గర మీ దగ్గర ఒక శాస్త్రం ఉంది. ఇది మీ శాస్త్రమా, ధర్మశాస్త్రమా,
లేకపోతే ఇన్ని రకాల మట్టి కూడా, కనీసం ఆ తయారు చేసే మట్టి కూడా ఎక్కడెక్కడ తేవాలనేది మీ దగ్గర వివరణ ఉంది. ఇది ధర్మశాస్త్రాలదా లేకపోతే మీరు నియమించుకున్నదా? మీరు అసలు బాల్యం నుంచి ఇటు ఈ ప్రయాణం సాగించే క్రమంలో ఇటు అమ్మవారితోని ఇట్లా ఈ మమేకమైపోవటం, ఆమెలో లీనమైపోవటం. అసలు కొన్ని సందర్భాల్లో అంటే గురువు గారు మన లోకంలో లేరా, ఈయన కంప్లీట్ అంటే నిజం చెప్పాలంటే ఈయన ఒక రకమైనటువంటి అంటే ఒక పిచ్చ, ఈయనకి ఏంటి ఇంత స్థితి, ఇది ధ్యానం కంటే ఇంకా ఎక్కువనా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అది ఒక్కసారి చెప్తారా గురుజీ? ఇది మీరు మొదట అడిగారు చూసారా, అస్పృశ్యత, అంటరానితనం, వివక్షాన్ని, అది ఇక్కడ వ్యక్తమవుతుంది. వాస్తవానికి నేను అమ్మవారిని స్థాపన చేసిన విధానం, అక్కడున్న రుద్రశూలం, అక్కడ వెలుగుతున్న అఖండ జ్యోతులు, మన పీఠంలో జరిగే గోమాత కళ్యాణం, ఆవుకు పెళ్లి, అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, ఆ ముగ్గురమ్మల ప్రతిష్ట, ఇదంతా కూడా ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ధర్మశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, వేదాల్లో, ఉపనిషత్తులు, తంత్రశాస్త్రాల్లో ఎక్కడ కూడా లేదు. నలంద విశ్వవిద్యాలయం 6 నెలలు తగలబడిపోయింది, అన్ని గ్రంథాలు తగలబడిపోయినాయి, అక్కడ కూడా లేదు. ఇదంతా నా స్వతంత్ర తపస్సే. నా కసి ఏంటో తెలుసా, ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకటి జరగాలి, అప్పుడే నా తపస్సుకు పరిపూర్ణత. అందరూ చీకెట్లాగా విగ్రహాలు తీసుకొచ్చి పెడితే ఏం గొప్పతనం ఉంటే చెప్పండి. పోనీ ఏదో పిచ్చి పిచ్చిగా చేద్దామా? ప్రపంచమే గర్వించదగ్గ విషయం ఒకటి చేయాలి, సావాలి అన్న ఒక కసితోటి 3 సంవత్సరాలు తపస్సు చేస్తే నా స్వతంత్ర దర్శనంకి వచ్చినటువంటి ఆ సాక్ష్యాలే అక్కడ వెలిసినటువంటి క్షేత్రం. అంటే మనపూర్వకంగా మీకే లోపల అనిపించిందా గురుజీ ఇట్లా చేయాలి? తపస్సు అంటే అది మనము రాత్రి పడుకుంటే కళలు వస్తాయి చూడండి గురుజీ, ఒక టైప్ ఆఫ్ డీప్ మోడ్ ఆఫ్ స్లీప్ లోకి వెళ్తేనే కళలు వస్తాయి, లేకపోతే రావు. గురుజీ అట్లా ధ్యానం అనే ఒక స్థితిలో లయం అవ్వాలి. ఆ లయము సమాధి అయితేనే ఆ దేవత తాలూకు ప్రతిబంధన, ఆ మెలకువలు మనకు వినిపిస్తాయి. ఆ విధంగా వచ్చినటువంటి దర్శనాలే మన క్షేత్రంలో. అయితే నేను దర్శించిన దర్శనాలు, ఆ 18 శూలములు కలిగినటువంటి మహారుద్ర శూలం, 10 అఖండ జ్యోతులు సూర్యకిరణాలతో వెలగడం, ఒక్కొక్క జ్యోతికి 10 మహావిద్యలో ఒక్కొక్క శక్తిని ఆవాహన చేయడం, వితౌట్ నిప్పుతోటి జ్యోతులతో సూర్యకిరణాలతో వెలిగించడం, 52 రకాల మృత్తికలను ఏకకాలంలో సేకరించి సప్తజీవ జలాలతో మిశ్రితం చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా ముగ్గురమ్మలను ఒక చేత ప్రకటితం చేయడం అనేది మానవ శక్తికి మించిన 1 కోటి రెట్ల సాహసం. అయితే ఇది ఏదో ఒక బ్రాహ్మణుడు చేసి ఇది వరకు ప్రపంచంలో అన్ని అవార్డులు రివార్డులు వస్తుండే. గురుజీ మీ నోటి వెంట నేను వింటాను అని అనుకోలే, మొదటి నుంచి కూడా అసలు ప్రశ్నలు రావట్లేదు అని అంటానే ఉన్నాను నేను. ఒక విషయం లాస్ట్, ఇంకొకటి, ఏ బ్రాహ్మణుడు, ఏ ఆశ్రమవాసియో, మఠాధిపతి, పీఠాధిపతి ఒక ఉన్నత కులంలో పుట్టిన ఆయన ఇటువంటి ఆవిష్కరణ చేసి ఉంటే, నేను సుమన్ టీవీలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాను దీని గురించి. ఆ ఇంటర్వ్యూ ఇచ్చి కూడా 3 months అవుతుంది. ఒక ఆశ్రమాధిపతి ఒక కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఒక విగ్రహాల కళ్యాణం చేస్తేనే కథలుగా ప్రచారాలు అవుతున్నాయి. సజీవంగా నడిచే ధర్మం, ప్రత్యక్ష లైవ్ గాడెస్ గోమాత. అట్టి గోమాతకు లోకానికి కరోనా వచ్చింది, నా వంతుగా ఏం చేయాలని 7 రోజులు తపస్సులో కూర్చుంటే, విశ్వమాత కళ్యాణం చేయని ఆయన విశ్వ కళ్యాణం అవుతుందని ఒక సిగ్నల్ వస్తే అప్పటికప్పుడు ఆమోదంలో పెట్టి చేసాం. ఎట్లా చేయాలా? చైత్రమాసం, వసంత ఋతువు, శుక్లపక్షంలోనే చేయాలి. ఇది విధి టైం, ఇది నిక్షిప్తమైన ముహూర్తం. కన్యగా ఉన్న ఒక గోమాత, మళ్ళా ప్రసవించిన గోవు కాదు, సమకాలికమైన కోడే. ఇవన్నీ కూడా విధులు. అన్ని ధర్మమూలాలను అనుసరించి గోమాత కళ్యాణం చేసి ఆ పుణ్యశక్తిని లోకం కోసం ధారపోస్తే, ఏ మాత్రం కనీసము గుమ్మానికి రాసే పసుపు కూడా విలువదిలో వాళ్ళకు డాక్టరేట్లు ఇస్తున్నారు. డాక్టరేట్లు, పెద్ద పెద్ద బిరుదులు. మీరన్నది ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ వ్యక్తం అవుతుంది. గురుజీ ఇప్పుడు మనసు కొంచెం నిమ్మలించింది గురుజీ. అయ్యో నిజంగా గురుజీ, ఎందుకంటే మీరు ఆ ధర్మశాస్త్రం అని చెప్పి నన్ను ఒక రకంగా నా మీద బరువు పెట్టి నన్ను కిందికి వచ్చినట్టు అయింది. ధర్మశాస్త్రం పేరుతో, ధర్మశాస్త్రం అంటే నేను మాట్లాడలేకపోతున్నాను. నేను ధర్మం ప్రకారమే పోతాను, ధర్మశాస్త్రం ప్రకారం పోతాను అన్నప్పుడు నాకు మాటలు రావట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా నేను నా ప్రశ్న ఏదైతే ఉందో మీ జవాబు ఇప్పుడు నాకు కరెక్ట్గా. ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఋషి అన్నవాడు ఎవడే గాని చెక్కిన శిలలకు పూజ చేయడు. ఎందుకంటే శిల్పాచార్యుడు చెక్కేటప్పుడు ఆయన గోత్రంలో ఎవరైనా శౌచం కావచ్చు, చనిపోవచ్చు.
ఆయన మలమూత్ర విసర్జన చేసి సరిగ్గా కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు, కడుక్కోకపోవచ్చు. ఇంకేదైనా వ్యసనాలుంటే రకరకాల తప్పులు కూడా చేయొచ్చు. ఈ పొద్దుంత, రేపింత, అష్టమి రోజు ఎక్కింటాడు, అమాస రోజు ఎక్కింటాడు, గ్రహణ సంధి రోజు ఎక్కింటాడు, రకరకాల ముహూర్తాల్లో కూడా చెక్కింటాడు. అన్ని చెక్కినాక కూడా మంత్రాలతో సంప్రోక్షణ చేసి శుద్ధి చేస్తాం అనుకోవచ్చు. అది అందరికి సంబంధించింది. ఋషి ధర్మానికి అది తగదు. ఋషి ఎప్పుడే కానీ తన దర్శనంలో వచ్చిన విధంగానే స్థాపన చేయాలి. అక్కడ నేను కనెక్ట్ అయ్యానమాట. నేను కనెక్ట్ అయ్యాను. ఆ పద్ధతిగా ఇంకా చాలా అంతరార్థాలు ఉన్నాయి. గురుజీ, ఇప్పుడు మీరు ఎక్కడైతే ప్రతిష్ఠించారో అమ్మవారిని, ఇది అంటే ఇంతకు ముందు ఉన్న అమ్మవార్ల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి స్వరూపంగా మేము అనుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ తపస్సు ద్వారా మీలో కొన్ని అనుభూతి, ఆలోచనలు కలగటం, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అసలు అది ఊహించుకుంటేనే ఇబ్బందికర అంశం, సాధ్యం కానిది అనిపించే అంశం. మరి సాధ్యం చేశారంటే అది అంటే సాధ్యం కాదు అనకండి, నాకు బాధ అవుతుంది. కాదు గురుజీ, అది అంటే ఏకకాలంలో అనే మాట మీరు కూడా వాడారు. మరి ఏకకాలంలో ఎట్లా? ప్రమాణం చూపిస్తుంది. నేను వితౌట్ రూల్స్ నుంచి, వితౌట్ నేను ఏది అసందర్భంగా నా నోట్లో ఏ మాట రాదు. నేను అన్నాను, నాకు అవసరం కూడా లేదు. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు, నేను చేశాను కదా, నేనే చేశానని నేను చెప్పేటప్పుడు మళ్ళా దాంట్లో అది చేశారు అనే, అదే చెయ్యగలిగారు అని, అది ఎలా అన్నదానికి మళ్ళీ వేరే సబ్జెక్ట్, వేరే అది విధి విధానం అంతా మీకు చెప్పొచ్చు. కొంచెం టైం పడుతుంది, బట్ వేరే ఏం లేదు. కానీ ఏంటంటే సాధ్యం కాని దాన్ని సాధ్యం చేశారు మీరు అని అక్కడ కంక్లూడ్ చేయదలుచుకున్నాను. అంతే అయ్యింది. అది ఎలా అన్నది మళ్ళీ ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఇంకోటి ఏం గమనించాలంటే, శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం అనే పేరు, ఈ క్షేత్రం నాకు ఏం పేరు పెట్టాలమ్మా అని 6 నెలలు తపస్సు చేశాను. మీరు నమ్ముతారా గురుజీ? చివరి రోజు అమ్మవారి ముందల కుంకుమ వర్షం గడి పెట్టేసి లైట్లను ఆపేసాము, కేవలం జ్యోతుల్లోనే ఉన్నది అమ్మవారు. తెల్లారేసరికి ఆ కుంకుమలో పేరు వచ్చింది గురుజీ. అదే పేరు ఇప్పుడు మన క్షేత్రానికి పట్టాభిషేకం చేశాం. 1,000 సార్లు ఆ పేరు జరిగి అమ్మవారి పాదాలకు సంకల్పం. గురుజీ, అంటే అక్షరాల్లాగా రాసిందా తెల్లారేసరికి? మరి ఇప్పుడు అంబాత్రయ క్షేత్రం అని ఎవరు పెడతారు? ప్రపంచంలో అంబాత్రయ క్షేత్రం అని ఎక్కడన్నా ఉన్నదా? గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రపంచంలో ఎక్కడా లేని పేరు, ప్రపంచంలో ఎక్కడ లేని ఆ ప్రతిష్టలు, ప్రపంచంలో ఎక్కడ లేని రుద్రశూలం, ప్రపంచంలో ఎక్కడ వెలగని 10 అఖండ జ్యోతులు, ప్రపంచంలో ఎక్కడ లేని 7 జీవ నది జలాలు ఒకేతోన ప్రతిష్టగైన కోనేరు, చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ధర్మానికి పద్ధతిగా చేయనటువంటి గోమాత కళ్యాణము ప్రతి సంవత్సరం చేస్తారు. అంటే ఇవి శృంగేరి జగద్గురువులో చిన్నజీరి స్వామియో లేకపోతే సిద్ధేశ్వరానంద భారతి స్వామియో చేస్తే ఈ పాటికి ప్రపంచంలో వాళ్ళకు ఒక పెద్ద పట్టాభిషేకం చేసేవాళ్ళు. జీర్ణించుకోలేరు ఇవి. అవు చేశాడులే, వాడు చేశాడు పిచ్చోడు, అక్కడ స్వయం వజ్రమే ఉంటుంది, తప్పించి అన్నట్టుగా దాన్ని డైవర్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఒకవేళ అనుకోవాల్సి ఉంటే, ఏమైనా చెప్పాల్సి ఉంటే ఇది నా జీవితంలో వ్యక్తమవుతుంది తప్పిస్తే. మొన్న ఒక స్వామికి కాకినాడలో ఎక్కడో మన ఏదో ఆంధ్రాలో ఏదో అక్కడ డాక్టరేట్ ఇచ్చారు. ఏదో భారతి ఏదో స్వామి ఉంది, ఆ స్వామి పేరు. ఆయనకు కనీసము నేను ఏమనుకోకండి, స్వామిని సాటి స్వామి నింద చేయకూడదు, మహాపాతకం. సందర్భం వచ్చింది కాబట్టి విశ్లేషిస్తున్నాను. పువ్వు ఎందుకు వికసిస్తుందో చెప్పమనండి. పువ్వు ఏ ధర్మంతో వికసిస్తుందో సైన్స్ ప్రకారం ఎవిడెన్స్ ఇవ్వమనండి, ధర్మశాస్త్రాల ప్రకారం ఎవిడెన్స్ ఇవ్వమనండి. పంచభూతాలు ఉన్నటువంటి ఏకైక ఫలం ఏదో చెప్పమనండి, పంచభూతాలు ఉన్న ఫలం పేరు చెప్పమనండి. పోనీ 9 గ్రహాలు ఎప్పుడు భగవంతుని యొక్క ఆత్మ సంయోగ స్థితిలో కలుస్తాయో చెప్పమనండి, నేను చెప్తాను. ఎవరా భగవంతుడు అంటే శివ. శివ మీన్స్ ప్రపంచంలో బ్రహ్మాండాలలో ఉన్న పురుష సర్గ. శివ అంటే ఆ కొప్పు కట్టుకొని మెళ్ళో పాములు వేసుకున్న శివుడు కాదు. ఆయనకు ఆ పేరు ఇచ్చారు. పుట్టినప్పుడు నేను ఒక శిశువుని, పెరగంలో బాలకుణ్ణి, ఇప్పుడు వయస్కుణ్ణి, వృద్ధాప్యంలో వృద్ధుణ్ణి. ఈ దేహానికి శ్రీ శ్రీ ఆదిత్య పరాశరి అని పేరు ఇచ్చారు. దిస్ ఇస్ ద నాట్ మై నేమ్. ఉన్నంత వరకు ఇది నా పేరు. శివ మీన్స్ జగతిలో ఒక పురుషోత్తముడు, ప్రథమ పురుషుడు ఆయన. ఆయనకు ఒక పురుష సర్గనివ్వాలి కాబట్టి దట్ ఈస్ ద శివ. అది శివ ఆయన. నేను చెప్తాను,
ఈ సృష్టికి మూలం ఎవరు? ఆడదేవతల మగదేవతల? ఫస్ట్ ఆడదేవత పుట్టి మగదేవతను తయారు చేసిందా, మగదేవత పుట్టి ఆడదేవతను తయారు చేసిందా? విత్ రిఫరెన్సెస్ నేను ఇస్తాను, ఆధారాలతో సహా నేను ఇస్తాను. అంటే సైంటిఫిక్ గా అంటారా లేకపోతే మీ ఎనీ కైండ్ ఆఫ్. ఫస్ట్ స్త్రీలు పుట్టారు, స్త్రీల తర్వాత పురుషుడు తయారైంది. స్త్రీ తన ఇచ్ఛాపూర్తిగా క్రీడా విలాసకంగా ఉపాధి యోగంతో పురుష దేహాన్ని తయారు చేసింది. ఆదిశక్తి ప్రథమం పుట్టింది, తన యొక్క మనోసంకల్ప శక్తి, తన దివ్య శక్తుల చేత పురుషమూర్తిని తయారు చేసింది. అక్కడి నుంచి సృష్టి కార్యం చేయమని చెప్పింది. స్త్రీలు ఎప్పుడే కానీ స్వతంత్రులు. వాళ్ళ శరీరం మీద 2 అవయవాలు కలిసినట్టుగా గుర్తుండదు, వాళ్ళ బాడీ మొత్తం ఏకం ఉంటుంది. పురుషుడికి 2 అవయవాలు కలిసినట్టు ఒకతను గుర్తుంటది, పురుషాంగం కింద మీదుగా. ఈ విశ్లేషణ 3 సంవత్సరాలు తపస్సు చేస్తే బయటకు వచ్చింది. ఇది కూడా ఏ ధర్మశాస్త్రంలో, ఏ వేదాల్లో, ఏ ఉపనిషత్తులు, ఏ పురాణాల్లో లేదు. నువ్వు సైన్స్ నుండి అడుగు, పైలు ఎవరు పుట్టిండ్రో చెప్పలేదు. ఏ ధర్మశాస్త్రంలో కూడా ఇది లేదు. కేవలం నా తపస్సుకు ప్రతిఫలమే. నేను తెలుసుకోవాలని చాలా ఇష్టపడతా. అవు ఎవరు పుట్టిండ్రు, ఫస్ట్ ఎవరు, ఏ దేవుడు ఫస్ట్, ఏ దేవుడు ఎవరు తయారు చేసిండ్రు, అప్పుడు ఇది వచ్చింది. అసలు మీకు ఈ తపన ఎందుకు కలిగింది గురుజీ? విశ్లేషణ ఇప్పుడు కాదు, అంటే బాల్యంలో ఉన్నప్పుడు మొదటిగా అంటే ఈ ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎట్లా కలిగింది గురుజీ? మీరు ఏ వయసులో? ప్రపంచ ప్రఖ్యాత పొందినటువంటి శాస్త్రవేత్త ఆయన వీల్ చైర్ మీద వీల్ చైర్ మీద ఉండి ఖగోళాన్ని అంతా చెప్పాడు. ఆయన పేరు చెప్పండి. తెలియదు కాదు. స్టీఫెన్ హాకింగ్. ఆయన నువ్వు ఎందుకు శాస్త్రవేత్తమైన అడిగితే ఏం చెప్తాడు? అంటే అంటే ఆ కాంక్ష ఒకటి ఉంటది కదా, నాకు ఇదే కాంక్ష, ఆధ్యాత్మిక కాంక్ష, ఆధ్యాత్మిక అన్వేషణ. ఏది ప్రేరణ ఒకటి ఉంటుంది కదా గురుజీ? ఎవరో తల్లిదండ్రులు లేకపోతే ఇంకెవరన్నా సుకృతం, పోయిన జన్మ లేదు, ఇంత రుణం ఉన్నది. ఈ జన్మలో పుట్టిన ఆ మాది జాతిలో పుట్టిన ఆ అంటుముట్టని జాతి, తిన్నికనే తిండి లేని జాతి. ఒక పూట తింటే 3 పూటలు నీళ్ళు తాగి బతికిరు. మా తాత తల్లి చీరని ఒక పక్క చుట్టుకొని ఒక పక్క పిండేసుకుంటున్నదంట. మళ్ళీ అది ఆడినాక అది చుట్టుకొని ఇది పిండేసుకుంటున్నదంట. వారం తర్వాత మళ్ళీ స్నానం చేసుకున్నారంట. వాళ్ళు నెలసరి అయిపోతే కడుక్కునే వాళ్ళు కాదంట, వాళ్ళ వెనకాల అట్లే అంటుకొని ఉంటున్నారంట. అందుకే కడజాతి అన్నారు. కడ అయితే కూడా చూసుకోకున్నారంట, అందుకే కడజాతి. మోటుగా పల్లెటూళ్ళలో కడైంది అంటారు. బయటికి అయితే బహిష్ట అయితే కడైతే కూడా చూసుకోరు, అందుకే కడజాతి కొడుకులు అన్నారు. మాకు పంచమ నీచ లక్షణాలు ఉంటాయి, అందుకే పంచములు అన్నారు. పంచమ నీచ లక్షణాలు. మైథునంలో ధర్మం లేదు, మద్యంలో ధర్మం లేదు, మాంసంలో ధర్మం లేదు, మానవ ధర్మం లేదు, మహీ ధర్మం లేదు. ఈ మహీ ధర్మాలు లేవు కాబట్టి పంచములు. మీరు అసలు ఆ జాతిని రక్షించాలనో లేకపోతే ఏమంటారు ఉత్తేజపరచాలనో బాగుపరచాలనో ఆకాంక్ష లేదా గురుజీ మీకు? మారరు. కాలుమొక్తం మీ మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి గురుజీ. కాలుమొక్తం అన్న మాట మాకు ఇట్లా మా వాళ్ళకి లేదు అన్న మాటలు ఇబ్బందిగా ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను మా ఊళ్ళోని, మా బిజ్వార గ్రామంలో నా వాణిని అనుసరించి నా మాటను గౌరవించి మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మారిన వాళ్ళు అనేకం ఉన్నారు. నేనేం చేయను? పోనీ ఏదైనా మంత్రాలు తంత్రాలు తపస్సులు చేసి వాళ్ళని మారుద్దామంటావా? అంతకన్నా డేంజర్ ఉగ్ర దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ ఉంది, రకరకాల దేశాలు ఈ దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళని మార్చి సరిపోతుంది కదా, దేశం అన్న బాగుంటది. మంత్రాలకు మనసులే మారేటట్టుంటే ఉగ్రవాదులను మారిస్తే సరిపోదా? టెర్రరిస్టులను మారిస్తే సరిపోదా? కానీ మీరు కూడా కొన్నిసార్లు ఈ వాస్తు ఇవన్నీ మారిస్తే లేకపోతే పూజలు చేస్తే ఆ పరిస్థితులు మారితే అందరూ హాయిగా ఉంటారు అంటారు కదా, అటువంటిది గ్రామానికి కానీ ఆ ఇళ్లకు కానీ చేస్తే మారే అవకాశం ఉంది? 100% అవి మారుస్తున్నారు. ఈ మధ్యలో చాలా వీడియోలు చూస్తున్నారు కదా, అందరు సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఈ కూర తినే కాడ, మందు తాగే కాడ దీంట్లో దూరం ఉండమంటే ఉంటలేదు. పోప తిని పెరుగుతాం, తింటాం, చేస్తాం, అని తినమన్నాడు, అని చేయమన్నాడు దేవుడు అంటారు. ఈ కూర పట్ల మీకు అంత ఎందుకంత వ్యతిరేకత? అది ఎన్నాళ్ళు తిన్నా మనిషిని నాశనం చేస్తుంది, దవాఖానలో పాలైతే తప్ప మనిషి ఎన్నడూ బాగుపడాడు. అక్కడ జీవి యొక్క ఉసురు ఆయన ఈపిన పడుతుంది. ఒక మానవుని జీవితంలో ఉసురుంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడో నాకు తెలుసు. నేను నా దర్శనంలో చూశాను. ఉసురు లేని మానవుడు, ఉసురు లేని యజమాని ఎంత శేషశ్యామలంగా ఉన్నాడో నేను చూశాను. అందుకే మన సనాతన ధర్మంలో చీమకైనా అపాయం తలపెట్టకుండా దాని ఉసురు మంచిది కాదంటారు. మరి అట్లాంటి పాలు కూడా తాగొద్దు. అది కూడా అది బరి దూడలు, పాలు ఎట్లా తప్పవుతుంది? అది దూడల కోసమని పెట్టాడు భగవంతుడు. మీరు తాగుతారు కదా, దూడలకు పాలెవరిగారు? తొలి పొదుగును పిండకూడదు, ఫస్ట్ దాన్ని పట్టిస్తారు.
మధ్య మొత్తం మీద చివరి పొద్దు అంటే పిండకూడదు. సుభాష్ పాలేకర్ గారు మొన్న బాగా తిట్టారు ఒక నా మీటింగ్ మాట లో. వినండి, వారు తప్పు చెప్పారు, నేను దాంట్లో ఏకీభవించాను. గోవు మూత్రాన్ని సేవించాలి, గోవు పాలను సేవించాలి. గోమూత్రాన్ని కూడా ఫస్ట్ వచ్చే దార తీసుకోకూడదు, చివరికి అయిపోయేది తీసుకోకూడదు, మధ్యది ఒక చెంచాడు మాత్రం తీసుకోవాలి. తుల ప్రమాణం తీసుకోవాలి. ఉద్దరణిలో ఎంత వస్తుందో గంతే తీసుకోవాలి, ఎక్కువ తాగకూడదు. ఇది ధర్మంలో చెప్పిన ప్రమాణం. గోవు పాలు కూడా మొదట పితికింది తీసుకోకూడదు, ఫస్ట్ దూడకిడవాలి, అది గుద్దుకొని తాగిన తర్వాత పిండాలి, చివరికి అయిపోయే దశలో తాగకూడదు, లాస్ట్ దూడకిడుస్తారు. ఎక్కువ పాలు దూడ తాగితే కూడా గడ్డలు కట్టుకొని చచ్చిపోతుంది, దాన్ని డైజెస్ట్ అయితలేదు. మన వాళ్ళంతా మూర్ఖులు కాదండి. దూడకు తగిన మోతాదులో పాలు తాగితేనే యాక్టివ్గా పెరుగుతుంది, దారుఢ్యంగా పెరుగుతుంది. కలుపులో మాలిన్యాలని పోవాలి, దానికి డైజెషన్ అనేది చాలా సిస్టమేటిక్గా ఫామ్ కావాలి. మరీ అంత మూర్ఖులు కాదు. అబ్బా అట్లాంటి ఇంతవరకు గో జాతి ఎందుకుంటుండే, గో సంతతి ఎందుకుంటుండే, ఇన్ని ఆవులను చంపంగా కూడా ఇంకా ఉన్నాయి. చూడండి, ఉసిగొల్పి బ్లేమ్ చేయాలి, ఉసిగొల్పి వాళ్ళనంతా అగౌరవపరచాలనుకుంటే లేదు గురించి ఆయన హిందువు అదే, కాకపోతే ఏంటంటే తప్పు, దాన్ని నేను ఒప్పుకోను. హిందువు అదే, హిందువాది అయినప్పటికీ నేను సమర్థించాను. నేను పళ్ళు పొలాలు తినండి అంటాడు, పాలు తాగొద్దు అంటున్నాడు. హనుమాన్ చాలీసాలో కూడా తప్పు ఉందన్నాను నేను, ఒక ఆయన ఒప్పుకోలేదు. హనుమాన్ చాలీస్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎట్లా తప్పు ఉందన్నాను. హనుమాన్ చాలీసాలో తప్పు ఉంది, మీరు ఒప్పుకుంటారా? తెలియదు గురించి, నాకంటే అయ్యే తెలియదు. ఇకంతా చాలా ఉన్నాయి ఇట్లా. దయచేసి ఎప్పుడే గాని ఒంటి ముక్కు పోకడం పోకూడదు అంటారు పెద్దలు. అంటే ఒంటి జ్ఞానం పనికిరాదు, అంటే ఒకవైపు మాట్లాడదు ఎప్పుడే గాని. విశ్లేషణ చాలా అవసరం. అది ధర్మానికి ప్రతికూలకంగా సానుకూలంగా అనుకూలంగా ఉండాలి. ప్రతికూలకంగా సానుకూలంగా అనుకూలంగా 3 రకాలు ఉంటే తప్ప అది ధర్మం కాదు. దయచేసి మీరు నేనేమైనా తప్పు చెప్తే ఏమనుకోకండి. గురుజీ అది కాదు, కానీ నా మనసులో ఇంకొకటి గురుజీ, అప్పుడు అమ్మవారు మీరు ప్రతిష్ఠించిన అమ్మవారు అంటే అక్కడ ప్రాణశక్తి కలిగినటువంటి ఒక ప్రదేశానికి ఎవరైనా వస్తే అక్కడ ఆశ్రమం ఇలాంటిది ఏమన్నా ఉంటుందా గురుజీ? అంటే ఒట్టిగా దర్శించుకుని వెళ్ళిపోవడం. ఇన్ని శక్తులతో ఇంత శ్రమ వచ్చి ఇంత తపస్సు చేసి స్థాపించిన ఆ తల్లి మీ కోరికలు తీర్చే బ్యాంకు కాదు. మీ పిచ్చి పిచ్చి కోరికలతో నా తల్లి కాడికి రావద్దండి, నేను దండం పెడతాను. మోక్షం కొరకు వచ్చేట్లాకుంటే రారు. ఇన్ని పుణ్యక్షేత్రాల్లో మీకేం దొరకదు అక్కడ దొరుకుతుంది, దానికోసం రారు. కానీ నీకు అనుభవం లేక చెడిపోయి అప్పులై ఆడికి వస్తా అంటే ఒప్పుకోను. నీవు ధర్మాల్లో ఉన్న నియమాలు పాటించక రోగాల పాలే వస్తా అంటే నేను ఒప్పుకోను. నీవు ధర్మంలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకోక భ్రష్టుడవై వస్తా అంటే నేను ఒప్పుకోను. అవన్నీ అనుభవించాలి, తప్పదు. ఒకవేళ నీ కర్మని భగవంతుడు తీర్చేట్లాకుంటే తీహార్ జైళ్ళని మూసేయండి, ప్రపంచంలో ఉన్న జైళ్ళని మూసేయండి. న్యాయస్థానాలు ఎందుకు, పోలీసులు ఎందుకు, కస్టడీలు ఎందుకు? మిమ్మల్ని దేవుడు పావనం చేసేట్లాకుంటే హాస్పిటల్స్ ఎందుకు? మీరు చెప్తున్న విద్యలో కూడా అది ఉంది కదా, కొన్ని మనం పాటిస్తే సదాచారమే సర్వశ్రేష్టం, ఆచార ధర్మమే పరమోత్కృష్టమైనదని ప్రథమ పంక్తి ఆరంభంలోనే. ఇది తప్పితే నీకేమి పనికిరావని ఉన్నది. ఇప్పుడేమో దక్షిణాచారం, వామాచారం, ఈ ఆచారం, ఆచారం అని లేనిపోని సంతలని తెలిసిండ్రు, లేనిపోని కుంపట్లని పెట్టిండ్రు. ఏవి ఆశకు రావు, అక్కడికి రావు, నమ్మకాలు పోతాయి. ఇదంటే అదంటే యాది కాకపా అంటారు. ఆడ లేనే లేకుంటావు. అవి ఉన్నది ఒకటే సదాచారం. సదాచారం ఇడిచి ఈ ఆచారం, కౌలాచారం, వామాచారం అంటే లేనివి చూపిస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఆడ ఒప్పుకోబడవు, నీ కోరికలు తీరవు, పరమాతాల వెంట ఉరకబడతావు. ఆడేమన్నా దొరుకుతుందో ఏమో, ఆడబోది ఇంతకన్నా జీరో, పూర పుణ్యం. ఇప్పుడు ఏదైనా ఒక దగ్గర దర్శనం చేసుకున్నప్పుడు గురుజీ, ఇప్పుడు తిరుపతి పోతే అట్లా మనం చూడడం ఇట్లా తోసేస్తారు. అట్లాగే మీ దగ్గర నేను అనేది, ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాం, మాకు ఒకవేళ ఉండాలనిపిస్తే ఒక నైట్ ఉండొచ్చు అక్కడ? వసతి ఉంది, అది అడిగింది. వసతి ఉంది. అమ్మవారు మాకు కల్పించిన దాంట్లోనే మేము వసతులు ఇస్తాం. మరి అంత లగ్జరీగా, అంత విలాసాలతో ఏదో ఉన్నది ఉండడానికి చిన్న గదులు ఉన్నాయి, 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఏదో మాకు చేతనైనంత ఫుడ్ ఏదో పెడతాం అనుకోండి. అక్కడ జన్మకర్మ సంభవమైనటువంటి మోక్షం దొరుకుతుంది, సంసార ధర్మానికి సంబంధించిన మోక్షం దొరుకుతుంది, ఎత్తిన జన్మకు అర్థం దొరుకుతుంది, జీవన ధర్మానికి మోక్షం వస్తుంది. మీ పిచ్చి పిచ్చి కోరికలు తీరవు. దిస్ ఇస్ అ సర్టిఫికేట్, రాసి పెట్టినటువంటి శాసనం. అక్కడ వెలిసిన తల్లులే అందుకు తెలిసారు. మన కోరికలు అంటే ఇంకా తర్వాత వాళ్ళు అనుగ్రహిస్తే తీరొచ్చేమో, అంతకు మించి నేను ఎక్కువ చెప్పాను. గురుజీ, ఫైనల్ గా అంటే అంతిమంగా మీ ప్రయాణం ఎక్కడికి తీసుకుపోదలుచుకున్నారు? అంటే ఈ ప్రయాణాన్ని ఇట్లాగే కొనసాగిస్తూ
నా ఊపిరి ఉన్నంత వరకు నేను బ్రతికినన్నాళ్ళు జగతికి మూలం ఆదిశక్తి, అమ్మవారే సుప్రీం పవర్, ఆదిశక్తి. అమ్మని మించిన దేవుడు లేడు, అమ్మని మించినటువంటి దేవతలు లేరు. దిస్ ఇస్ ద కన్ఫర్మ్ ట్రూ ఆఫ్ ద ట్రూ. రెండవది, ప్రపంచమంతా సనాతన ధర్మం వైపే చూడాలి, రావాలి. ప్రపంచమంతా సనాతన ధర్మం వైపు రావాలి. మూడవది, వేదమే ప్రమాణమని ప్రతి ఒక్కరు అంగీకరించాలి. ఆన్ గవర్నమెంట్ రికార్డెడ్ ప్రకారంగా లా అంటే ఏదైతే న్యాయస్థానం ప్రకారంగా తీర్మానం కావాల్సినటువంటి లక్ష్యాలు నాకు కొన్ని ఉన్నాయి. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, హిందీని రాష్ట్రీయ భాషగా ప్రకటించాలి, హిందీ జాతీయ భాషగా ప్రకటించాలి. సప్త జీవనదుల యొక్క ప్రక్షాళన జరగాలి, శుద్ధిగా ఉండాలి. మూడవది, సనాతన ధర్మం ఈ దేశం యొక్క మాన్యుమెంటల్ స్పిరిచువల్ ధర్మాన్ని డిక్లరేషన్ చేయాలి. ప్రతి దేశానికి ఒక స్పిరిచువల్ మాన్యుమెంట్ ఉంటుందండి, ఆధ్యాత్మిక హక్కు. ఈ దేశానికి హిందూ ధర్మమే పెద్ద పీఠ, ఆధ్యాత్మిక హక్కుగా ప్రకటిస్తున్నామని డిక్లరేషన్ చేయాలి. ఇది నా లక్ష్యం. చూడండి, గంగా నది, యమునా నది, కావేరి నది, తుంగభద్ర నది, సరస్వతి నది అన్ని మన వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఫాతిమా నది, ఈ నది, ఆ నది, బేగం నది, ఆ నది నదని క్రైస్తవుల పేర్లు, ముస్లింస్ పేర్లు లేవే, మరి ఎందుకు? అంటే ఆనాడు అందరూ దీనికి సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశం ఎవరిదంటాం మరి? చెప్పండి. అయ్యుండొచ్చు. భారతదేశంలో మొత్తం ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎక్కువ అంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా హిందువులు కదా, ఆ ప్రకారం చూస్తే ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రపంచ వ్యాప్తంగా ఒక దేవాలయాన్ని కార్బన్ డేటింగ్ చేయండి, ఒక చర్చిని కార్బన్ డేటింగ్ చేయండి, ఒక మసీదుని కార్బన్ డేటింగ్ చేయండి, ఒక బౌద్ధాలయం కార్బన్ డేటింగ్ చేయండి, ఒక జైన ఆలయం కార్బన్ డేటింగ్ చేయండి, ఎనీ కైండ్ ఆఫ్ సిక్, ఇసా, ఏదైనా, ఏది పురాతనమైన స్ట్రక్చర్, ఏది పురాతనమైన లాంగ్వేజ్, ఏది పురాతనమైన ధర్మను మీరు ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళని టెస్ట్ చేయమని చెప్పండి. అంటే హిందూ ధర్మం పురాతనమైనది, నిజమైనది, ప్రకృతితో పాటు పుట్టింది అని. అంతే అంతే. మీ విశ్వాసం చూస్తుంటే గురుజీ మాటలు సన్నగిలుతున్నాయి, మాటలు తడబడుతున్నాయి. మీ విశ్వాసం, మీ మీద మీకున్న విశ్వాసమే కాదు, మీరు హిందూ ధర్మం మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం, అమ్మవారి మీద మీకున్న విశ్వాసం, అంచెలంచెలుగా మీరు పెంచుకున్నటువంటి దీన్ని అసలు మాకు మాటలు లేకుండా చేసింది. శివుడు గొప్ప అంటారు చాలా మంది. ఎలా గొప్ప నా ముందరికి వచ్చి నిరూపించమని, విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ నేను చూపిస్తా అమ్మవారే గొప్పది అని. అంటే మీరు అమ్మవారు కొలుస్తున్నారు కాబట్టి మీకు గొప్ప, శివుడిని కొలిసే వాళ్ళకి వాళ్ళకి ప్రమాణాలు కావాలి. ఒక బెంజు కార్లు వస్తే శ్రీమంతుడు అంటారు, ఎవరు ఎక్కిన వాహనం అన్నిటికన్నా గొప్పదో వాళ్ళే రాజు. చూడండి గురుజీ, మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి మీరు కట్టుబడి ఉంటారా? 100%. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఒక క్రిస్టియన్ బాగా, అంటే మీలాగా తెలిసిన వాళ్ళని, ఒక ముస్లిం బాగా తెలిసిన వాళ్ళని, అంటే దాంట్లో పండితుల్ని, తర్వాత అట్లా సైన్స్లో బాగా సైంటిఫిక్గా అన్ని తెలిసిన వాళ్ళని, తర్వాత మూడవది ఇప్పుడు ఏంటి గురించి, ఇప్పుడు లాస్ట్లో అన్నది శివ తత్వం గురించి, అంటే శివతత్వం, విష్ణుతత్వం, ఏదో అట్లా మీరు అమ్మవారే గొప్ప అన్నారు. ఇప్పుడు ఇంకో ఆయన వచ్చి కాదు మా శివుడే గొప్ప, లేకపోతే శివుడితోనే ప్రారంభమైందని ఎవరన్నా అంటే, అటువంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఒక చర్చ జరిపితే, ఒకవేళ ఆ అవకాశం, అదృష్టం నాకు కలిగి వీళ్ళందరూ కనుక కలిస్తే, మీరు కూడా ఆ రోజు అపాయింట్మెంట్ ఇచ్చి. తప్పకుండా ఇస్తా. జగదంబ నా జ్ఞానానికి ఏం చెప్తుందో అదే చెప్తా. వితండవాదం నాకు నచ్చదు. వితండవాదానికి మేము కూడా అవకాశం నచ్చదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఏదన్నా కూడా తత్వదర్శనంతో చెప్తాను, భౌతిక దర్శనాలతో చెప్తాను. తత్వదర్శనం, చిదానంద స్థితిలో ఉన్న సత్యాలనే తత్వదర్శనాలు అంటారు. అవి వేదాంత కన్నా గొప్ప ప్రమాణాలు, వాటినే చెప్తాను నేను. వాళ్ళు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుని వితండవాదం చేస్తుంటే వాళ్ళ విజ్ఞత. వితండవాదం అంటే అట్లా కాదు గురుజీ, ఇప్పుడు వాళ్ళేమో మీది వితండం అంటారు, మీరు వాళ్ళది అంటారు. నేను వాళ్ళని ఎప్పుడు వితండవాదం అన్నాను, అట్లా కాదు కూర్చున్నప్పుడు. కానీ అక్కడ ఏంటంటే నేను కొన్ని గైడ్ లైన్స్ పెడతాను, ఆ విధి విధానాలకు ఎవరు కూడా ఆ పరిధి దాటి ఎవరు పోకూడదని చెప్తాను. సంతోషం. ఆ పరిధి అనేది ఎట్లా ఉండాలనేది మీ అందరినీ అడిగే ఆ విధి విధానాలు చేకూరుస్తాను. దాని లోపలే వితండం అనేది ఉండకూడదు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకునేటట్టు ఉండకూడదు. మీరు మీ అభిప్రాయం చెప్తారు, మీ నమ్మకం చెప్తారు, అది అవునో కాదో వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు. అంతేగాని అది దాటి గొడవకు కానీ ఇంకో రకంగానే దారి తీయకుండా ఒక చిన్న కోరిక గురుజీ,
చెప్పండి. అదే మీరు మన్నించి దానికి చేస్తానంటే తప్పకుండా ఒకే గొడుగు కిందకే రాగలిగిన అంశాలు గాని అవసరాలు గాని ఉన్నాయేమోనని ఒక చిన్న ఆశ. శుభమస్తు. అన్ని మతాల సారం ఒకటే చెప్పినప్పుడు, దేవుడు ఒకటే అని నమ్ముతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి రాగలుగుతారా, లేకపోతే వేరు వేరు అభిప్రాయాలతో వేరువేరుగానే ఉండి అన్ని మతాలు ఒకే నీతిని చెప్పవు. దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. ఆ దేవుడికి అర్థం ఉండాలి, అనర్థం ఉండకూడదు. అది మీరు కలిసినప్పుడు చెప్పుకోండి కదా. ఒక జీవిని చంపుకొని తింటే తప్ప గడవని నీ జీవన విధానం దేవునికి ఎట్లా ప్రమాణం అవుతుంది? దేవుడు చంపుకొని తినమన్నా, చంపుకొని తినమంటే దేవుడు ఎట్లయితాడు? మరి దేవతలకు బలిచ్చిన ఉన్నాయి కదా గురుజీ. అజ్ఞానం, ఇదంతా మూఢనమ్మకం. కావాలని కుట్రగా ప్రేరేపింపజేసి వాళ్ళని అజ్ఞానంలో తోసి. మరి ఎవరు ఆ కుట్ర చెప్పండి, మరి ఎవరు చేశారు ఆ కుట్ర? మళ్ళీ విదేశీయులు అంటారా? పెద్దలండి. మరి ఆ రోజున ఆ శాస్త్రం ఇది చెప్పట్లేదని వ్యతిరేకించలేదు కదా ఎవరు? వ్యతిరేకించిన వాళ్ళని కూడా అంగీకరించలేదు. అహం. ఈనాడు ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో, కబేలాలు ముహించండి అని నేను చెప్తే ముహిస్తుందా? చెప్పండి. వచ్చేమో అవసరం కూడా ఏర్పడలేము. ఒర్లి అనేకమైన సాధువులు నీలగర్భంలో కలిసిపోయారు. వద్దమ్మా అని చెప్పినందుకు ఒక పుణ్యాత్మరాలు అప్పటి ప్రధానమంత్రి పట్టపగలే షూట్ చేయించింది సాధువు. కానీ గోవాలో కొంచెం తగ్గింది కదా గురుజీ ఈ మధ్యలో. చాలా వరకు ఇప్పుడు మనకి ఇక్కడెక్కడ శంకరపల్లె దగ్గర ఒక విలేజ్ లో ఒక అమ్మ 400 ఆవుల్ని పెంచుతున్నారు. కాకపోతే గోవద అయితే ఇంకా తగ్గలే, ఇంకా నిషేధించబడాలి. డిమాండ్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వంలో చట్టం రాదో అప్పుడు వరకు అది ఆగదు. ఇప్పుడు ఏంటంటే ప్రజానికం అంతా కూడా రాజకీయం అనే ఒక ముసుగులో జీవిస్తుంది, రాజకీయం అనే మత్తులో జీవిస్తుంది. రాజకీయం చట్టం తేవడం అంటే అది చట్టం ఒక దుర్మార్గము అని అనుకోవచ్చేమో. ఎవరు ఏం తినాలి, ఎట్లా తినాలనేది అది చట్టాలు నిర్దేశించి ఒకళ్ళు చెప్తారా గురించి? అది వాళ్ళ విఘ్నతకు అనుకుంటే నిర్దేశించవచ్చు. చట్టం అనేది విఘ్నతకు తల వంచదు. చట్టం ఆమోదయోగ్యమైనది, అది ధర్మానికి అనుగుణంగా ఉంటుంది అనుకుంటేనేమో అది శాసనం అవుతుంది. ఎందుకంటే గోవు వల్ల ఎన్ని విలువలు ఉన్నాయో చట్టం గుర్తించాలి. ఇప్పుడు జాతీయ జంతువుగా పులిని చేశారు, పెద్ద పులిని. పులి అనేది ఒక వన్యప్రాణి, క్రూర జంతువు. ఈ దేశం క్రూరత్వం కాదు కదా, ఈ దేశం క్రూరత్వంలో లేదు కదా. రక్తదాహం ఎరిగిన క్రూరత్వం లాంటిది కాదు ఈ దేశం. అన్నపూర్ణ. అంటే మీరు కేవలం ఒక గోవునే వధించొద్దు అంటారా? ఇప్పుడు మేకల, గొర్రెలు ఇట్లాంటివి కూడా ఓవరాల్ గా జంతువు బలే వద్దంటున్నారా? జంతు బలి అనేది నేను అనట్లేదు. అది ధర్మానికి సంబంధించింది, అది సిద్ధాంత ప్రాయోపవేశానికి సంబంధించింది. నీవు జీవుడవు, మానవుడే మాధవుడవు అనుకుంటేనేమి వల్ల వస్తాయి. నేను అన్ని జీవరాశులు నేను ఒక జీవరాశిని, నా పొట్టనిన నీకు ఏదైనా సరే చచ్చిపోక అనుకుంటేనేమో నీవు గోవునెందుకు ఈ దేశం యొక్క ఉన్నతమైన ప్రాణిగా ప్రకటించమంటున్నానంటే, గంగా నది, గాయత్రి మంత్రం, గోవు, గీత, గురువు, ఈ పంచ గకారములకు పెన్నిది ఈ దేశం. ఇక్కడ తీసుకురావాలి. ఇంకొకటి, చాలా మంది సిద్ధాంతులు, పండితులు, పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, స్కాలర్స్ ఈ దేశాన్ని భారతదేశం అని ఎందుకోసం పిలిచారు? భరతుడైన చక్రవర్తి పాలించినందుకు దేశానికి భారతదేశం వచ్చిందని చదివించారు పిల్లల చేత. ఇది కుట్ర, దీన్ని నేను అంగీకరించను. ఎలా? ఏ భరతుడు? 3 భరతులు ఉన్నారు. అందులో ఏ భరతు నుంచి పేరు వచ్చింది? కొని వచ్చింది. కానీ సిద్ధాంత జ్ఞానంతో, వేదాంత తర్కంతో నేను చెబుతున్నాను, ఈ దేశం మా భగవతి భారతి పేరు మీద ఈ దేశానికి భారతదేశం అని వచ్చింది. భారతి అంటే సరస్వతి, సకల కళలకు, సకల విజ్ఞాన ధర్మాలకు మూలమైన దేశం ఈ దేశం. కాబట్టి విజ్ఞాన భాండాగారం, విజ్ఞానానికే మూలమైన భారతి పేరు మీద ఈ దేశానికి భారతదేశం అని బిరుదిచ్చారు. పేరు వచ్చింది కానీ మానవుల పేర్ల మీద రాలేదు. జ్ఞానదేశం ఇది, ప్రపంచానికే జ్ఞానం. 6 నెలలు ఒక విశ్వవిద్యాలయం తగలబడినట్టు ఎన్ని బుక్కులు ఉండొచ్చు? మంట ఆరిపోయినాక మళ్ళా పొగలు చల్లారనికి 3 నెలల టైం పట్టింది. జ్ఞానభూమి, జ్ఞానానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతిరూపం భారతి. ఆ భగవతి భారతి పేరు మీద ఈ దేశం భారతదేశం అయింది కానీ మానవుల మీద, రాజుల మీద కాలేదు. ఇప్పుడు ఇదంతా 6 నెలలు తగలబడింది అనేది మీరు ఏదో ఒక పుస్తకంలోనో గ్రంథంలోనో చదువుకున్నదే తప్ప దీన్ని ప్రత్యక్షంగా మనకు ఎవరైనా సరే ఇటువంటి చారిత్రక విశ్లేషకులు చూసే రాస్తారండి. ఏడుస్తూ కన్నీటి చుక్కలను ఇంకుతో కలగలిపి రాసిన శాసనాలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాసినయేమో ఇవి ప్రామాణికం అంటున్నారు.
ఇంకొకరు మతస్థులు రాస్తేనేమో అవి కావు అని అంటున్నారు. ప్రమాణం ఏముంది చెప్పండి దాంట్లో? ప్రమాణం అంటే ఏం ప్రమాణంగా తీసుకుంటారు మీరు? నేను చెప్పింది ప్రమాణంగా చూపించాను. అంటే ప్రామాణిక ఏంటి? ఒక సైంటిఫిక్ మీరు ఏది ప్రమాణంగా తీసుకుంటారు? సూర్యుడు సైంటిఫికా కాదా? సైంటిఫిక్. సూర్యుడికి సంబంధించిన ఏమైనా ఉందని చూపించమనండి. నేను చెప్పిన సూర్యగ్రహణ చంద్రగ్రహణ స్థితిగతులకు, ఖగోళంలో జరిగే మెలకువలు, ప్రకృతిలో జరిగే మెలకువలు, ఇప్పటికీ భారతదేశంలో కార్తులను అనుసరించి పంటలు పండిస్తారు మోటోళ్ళు. ఆ కార్తులకు సంబంధించిన మెలకువలు ఏమైనా ఉన్నాయని చెప్పమనండి. ఋతుధర్మం, కాలధర్మం, పక్షధర్మం, మాసధర్మం, ఆయన ధర్మం, సంవత్సర ధర్మం, యుగధర్మం, మన్వంతర ధర్మం అన్ని చెప్పమనండి. మా దాంట్లో కుంభమేళైనా పుష్కరాలైనా ప్రతిదానికి ప్రకృతిలో మార్పులు మేము చూపిస్తాం. పంచభూతాల్లో మెలుగువలు చూపిస్తాం. దట్ ఈస్ ద ధర్మ. అంటే చరిత్ర పట్ల కూడా మీకు భేదాభిప్రాయం ఉన్నట్టుంది కొన్ని విషయాలు. ఇప్పుడు హనుమాన్ చాలీస తప్పు అన్నారు, రాసిన వాళ్ళ తప్పు, శబ్దార్థాల దోషం అది. ఇప్పుడు మెడ, మేడ ఎకారం పెట్టడం వల్ల శబ్దం మారినా లేదా? గత మార్పు జరిగింది. హనుమాన్ చాలీస తప్పు కాదు, కొన్ని అర్థాలు తప్పు పలుకుతున్నారు. ఆ పలకడం వల్ల ఇప్పుడు విన్నవాడు అలాగే రాయబడ్డాడు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమన్నా మీరు చేస్తున్నారు? విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన మతాలు ఉన్నాయి. నేను శైవం అంటావు, నేను వైష్ణవం అంటా. నీవు శాక్తేయం అంటావు, నేను గాణపత్యం అంటా. నీవు ఇదంటావు, నేను అదంటా. ఎట్లా మారుస్తూ చెప్పండి? మన చిన్నజీవి స్వామి గారు రామానుజాచార్యుల వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం పెట్టాడు. జగద్గురు శంకరాచార్యుల వాళ్ళు ఎందుకు పిలవలేదు? ఎందుకు గురించి ఎందుకు పిలవలేదు? వెళ్ళి అడగండి వాళ్ళని. ఏదో నిగూఢంగా ఏదో ఉండదు. వారు శివలింగానికి ఒక్క రోజున పూజ చేశారా? జగద్గురు శంకరాచార్యుల వాళ్ళు చేస్తారు, హనుమంతునికి చేస్తారు, రాముడికి చేస్తారు, వాళ్ళందరూ చేస్తారు. వీళ్ళు చేయరు. అంటే నిలువు అడ్డం అనేది నా కొట్టే ప్రధానం అంటారు, నా కట్టే ప్రధానం అంటారు, నేను ధరించిన తులసిమాలనే సత్యం అంటారు, నువ్వు వేసుకున్న రుద్రాక్ష మంచిది కాదంటారు. ఇప్పుడు ఎక్కడ నువ్వు చూస్తావు చెప్పండి? ఇట్లా ఇటువంటి మాటలు వస్తున్నప్పుడు మనసు నిర్మలం అవుతుంది గురుజీ. నిజంగా గురుజీ, ఇది నిర్మలం. నాలో నిర్మలత్వం రావడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇదే నేనేమంటానంటే, మతాల ఉచ్చులో, దేవుళ్ళ గొడవల్లో ధర్మాన్ని మైమర్చిపోయారు. సృష్టికి మూలమైన తల్లిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు స్వతంత్రులు, సత్య జ్ఞాన సంపన్నులు, సదాచార ధర్మానికి అనుసంధానమైనటువంటి ఋషులు. శక్తి ఉపాసననే లోకంలో ఉండేది. సకల దేవతలు, త్రిమూర్తులు కూడా శక్తి ఆరాధన చేస్తారు. శక్తి మీన్స్ పవర్. వితౌట్ పవర్ నుంచి ఈ నేచర్లో ఏదీ లేదు. ఆ పవరే శక్తి. అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు, అమ్మవారు కూర్చున్న ఆసనము, అమ్మవారి చేతుల్లో ఆ మెడలో ఉన్న ఆభరణాలు, ఆ కుండలాలు, బొట్టు అన్నిటిని మనం డీకోడ్ చేస్తే నేచర్ సిస్టమ్ అంతా ఉందాడా. యూనివర్సల్ లా, విశ్వం యొక్క న్యాయ తర్కం ఉందాడా. అంటే అర్థం చేసుకోవటంలోనే చాలా తప్పు ఉందంట గురూజీ. మనం ఇలాగే మాట్లాడితే తెల్ల కూడా అయిపోయింది. అవును గురూజీ, అవును గురూజీ. మీరు విశ్రమిస్తే నేను కూడా విశ్రమిస్తాను. ఏదో ఒకటి ఏంటని చెప్పండి. నమస్కారం. మాటలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని తెలియని పరిస్థితిలోకి జారుకున్నాను నేను. గురువులు, మహానుభావులు, నేను నిజంగా అంటే గురువు గారు ఎదురుగా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేను ఒక గురువు గారిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి గురువు గారిని చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలనే సందిగ్ధంలో చాలా కాలం ఉండిపోయాను. కానీ నాకు ఇప్పుడు ఈయనే కరెక్ట్ అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా ఈయనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. దానికి వివరణ ఇంకా కావాలంటే ఏదైనా సందర్భంలో కొంచెం వివరణ కూడా ఇస్తాను. నేను ఇప్పుడు మరి ఆ గురువు గారిని ఫాలో అవటం, లేకపోతే ఆ గురువు గారు చెప్పిన దాంట్లో జీవించటం, ఆ ప్రయత్నం చేసే అలా జీవించే ప్రయత్నం చేస్తాను. దానికి తోడుగా మరి ముఖ్యంగా గురువు గారు ఆ అమ్మవారిని నమ్ముకొని, అమ్మవారిని అంత శక్తి ఆ ప్రతిష్ట చేసి, ఆ భూమిని పుణ్యభూమిని చేసి, అక్కడ ఆ గురువు గారు ఆశ్రమం గోశాల కూడా కట్టారు. ఎన్నున్నాయో తెలియదు కానీ గోశాల కూడా కట్టి ఆయన జీవిస్తా ఉన్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మరొకసారి గురుగారిని కూర్చోబెట్టుకుని సింపుల్ గా, ఇవన్నీ కాకుండా అంటే తెలవకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి తెలవని నాలో ఉన్న అవివేకాన్ని అంతటిని బయట పెట్టి ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టినట్టు కూడా నాకు అర్థమవుతుంది. అయినా కూడా గురువు గారిని ఒక సందర్భంలో ఆ క్లారిటీ, మతాల పట్ల బాగానే అంటే విభేదం ఉంది గురువు గారికి.
అసలు అదనేది విభిన్న మతస్థుల్ని కూర్చోబెట్టి సైన్స్ని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంది. దానికి గురువు గారు ఒప్పుకున్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ గురువు గారు కూడా పాదాభివందనాలు చెప్తున్నాను. చాలా సంతోషం సార్, నన్ను పిలిచినందుకు. జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను వ్యక్తపరిచాను. ఏదైనా తప్పు చెప్పి ఉంటే, ఏదన్నా చెప్పకూడదని చెప్పి ఉంటే ఏమనుకోకండి. ధర్మానికి మూలంగా, ధర్మాన్నే శాసనంగా నమ్మిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇక్కడనే ఉంటాయి. పుస్తక పటిమ, గ్రంథ జ్ఞానం, పుస్తకంలో చెప్పినటువంటి విజ్ఞానాన్ని శోధించిన వాళ్ళు బట్టి చెప్తారు. మాకు అదంతా అవసరం లేదు. నేచర్ ఏమి ఇస్తుందో అదే చెప్తాం. వారు అడిగిన విషయాలకి నేను చెప్పగలిగాను. అది అమ్మ ఆశీర్వాదం. ఏమనుకోకుండా, తప్పు చెప్తే కూడా ఏమనుకోకండి. అందరికీ జగదంబ ఆశీర్వాదాలు వెళ్ళవేళలా ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.